ఇప్పుడు చదివినప్పుడు విన్న మీ వాక్యము మీ అందరికీ సుపరిచితమైన వాక్యం. చాలా మంది చాలాసార్లు విన్నారు కదా. ఆయన కపెర్నహూముకి వెళ్ళినప్పుడు ఒక ఇంటిలోకి మరి వెళ్ళి ఇదిగో ఇంట్లో ఉన్నట్టుగానే ఆయన లోపల ఉన్నప్పుడు అనేక మంది కూడి వచ్చారంట. కూడి వచ్చినప్పుడు అక్కడ మాత్రం ఒక అతను విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారన్న మాట తెలుసుకొని 4 వ్యక్తుల్ని మరి మాట్లాడి సహాయం కొరకు ఒకసారి రారా మీరు, నా స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహితుడు నేను తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ తీసుకుని వెళ్ళాలండి అంటే కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి నేను తీసుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళు కొద్దిగా పురమాయించి వాళ్ళు బతిమలు అడుకొని మొత్తాన్ని వాళ్ళు తీసుకొని ఒక మంచం మీద మోయించుకొని తీసుకొని వస్తాడు. పిల్లలు అప్పుడు మరి ఇంటి వాకిటే మరి సందు కూడా లేని సమయంలో, అసలు లోపలికి రావడానికి కూడా సందు లేని సమయంలో దేవుని పిల్లలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో లోపల రావడానికి అవుతుందా? అవ్వదు అమ్మా, అవ్వదు. కాబట్టి వేరే మార్గంలోంచి వస్తారు. ఎలా రావాలి? ఇప్పుడు ఎలా రావాలి? వాళ్ళు వస్తే ఎలా రావాలి? అలాగే అక్కడ కూడా ఏం జరుగుతుందంటే బాగా బిజీ క్రౌడ్ అంతా ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు పిల్లరా మరి ఇప్పుడు ఎలా వెళ్ళేది అన్నప్పుడు పైనుంచి వాళ్ళు వచ్చారంట. పైనుంచి వచ్చి ఇంటి కప్పు విప్పుకొని స్లోగా మంచాన్ని దింపితే యేసు ఎదురుగానే దింపితే యేసు ఏమన్నారు? మీ విశ్వాసము అమ్మ నేను స్వస్థపరిచిన. అంతేనా? అంతేనా? పరమ పాపిస్టోడా అన్నారా? లేదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాం. అయితే విశ్వాసం ఎలా కనపరిచారు అంటే వాళ్ళు వచ్చే ఒక బాటలో వాళ్ళ విశ్వాసాన్ని కనపరిచారు. దేవుడు ఈ మాటను నేను మీకు కొద్దిగా ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో కొన్ని మర్మాయుక్తమైన మాటలు దాచిపెట్టి ఉంచితే దాన్ని నాకు దేవుడు మరి నా ప్రార్థనా గదిలో బయలుపరిస్తే అది తీసుకొని వచ్చాను. హల్లెలూయా. మరి ఇక్కడ లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సరే, ఎవరు లేరు, మీరు శ్రద్ధగా వినట్లేదు, మీరు ఎక్కడో వింటున్నారు. ఇవన్నీ ఆత్మలేనా? ఇవన్నీ శరీర పరంగా ఉన్నాయి కానీ ఆత్మలు ఎక్కడో ఉన్నాయా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పెట్టమని. ఓకే, హల్లెలూయా. చెడ్డలందరూ స్తోత్రం చెప్పండి. చూసారా, ఇంకా సెట్ కాలేదు, ఇంకా మీరు చెడ్డవారిగానే ఉన్నారా? మీరు మంచివారిగా ఇంకా దేవుడు మిమ్మల్ని మార్చలేదా? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా మరొకసారి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎందుకు ఇన్నిసార్లు మిమ్మల్ని స్తుతించమని హల్లెలూయా అని చెప్పమంటాం చెప్పనా? చాలాసార్లు ఎంతో మంది దైవజనులు వచ్చి మీకు చెప్పిస్తూ ఉంటారు, కానీ దానికి కారణం మీకు చెప్పలేదు. కానీ కారణం నేను చెప్తాను. చూడండి ప్రియులరా, బంధకాలు ఈ లోకంలో అంత బంధకాలు ఉంటాయి, విపరీతమైన బంధకాలు ఉంటాయి. కొంతమంది త్రాగుడు వ్యసనం అన్న బంధకంలో ఉంటాయి, కొంతమంది వ్యభిచారం అన్న బంధకంలో ఉంటాయి, కొంతమంది శరీరేచ్ఛలు అన్న బంధకంలో ఉంటాయి, కొంతమంది నేత్రాశ అన్న బంధకంలో ఉంటాయి, కొంతమంది అప్పులు విపరీతంగా చేసే వాళ్ళు మీకు పరిచయం ఉన్నారా? అది బంధకం, అది బంధకం. అయితే బంధకము తెగిపోవటము బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. ఎరుకో పట్టణం ఉంది, దాని చుట్టూరు ఒకటి ఉంది, అది ఏంటంటే ఎరుకో గోడ ఉంది. ప్రియులరా, ఇప్పుడు వీళ్ళ ఆశీర్వాదం ఎక్కడుందంటే బంధకంలో ఉంది. వీళ్ళ ఆశీర్వాదం కుదరట్లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే మీరు గింజుకొని అవసరం లేదు, మీరేం లేదు, నన్ను స్తుతిస్తే చాలు అన్నమాట చెప్పారు దేవుడు. అదే కదా, నన్ను స్తుతించండి, నన్ను స్తుతించడం మీరు ప్రాక్టీస్ చేయండి అన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 7 రోజులు ప్రాక్టీస్ చేశారు. హల్లెలూయా. 7వ రోజుకి తీవ్రమైన ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ వల్ల ఏమైందంటే ఎరుకో గోడలు కొప్పుకూలిపోయాయి, అంటే బంధకము తెగదింపలేకపోయాయి. అందుకే కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా సరే మేము ఏం చేస్తామంటే ఒకసారి హల్లెలూయా చెప్పరా అన్నమాట చెప్పి మీతో చెప్పించి ఈ చుట్టూరు ఉన్న బంధకం తెప్పేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం స్తుతించుట మంచిది. ఏమైంది? దేవుని స్తుతించుట మంచిది. కొన్ని సంఘాలు ఉన్నాయి, సిఎస్ఐ సంఘం ఏదో సంఘం ఉంది, ఆ సంఘంలో హల్లెలూయా చెప్పడానికి వీల్లేదంట. అంటే వాళ్ళే ఇందులో ఉన్నారు, వాళ్ళే బంధకంలో ఉన్నారు. మరి వాళ్ళే బంధకం, గుడ్డివాడి ఇంకో గుడ్డివాడిని నడిపిస్తే అందరూ కలిసి ఇందులో పడతారు. కాబట్టి కొన్ని డినామినేషన్స్ ఏర్పడ్డాయి. నేను డినామినేషన్స్ వ్యతిరేకని కాదు, కానీ నేను పక్కా అన్యుడిని. నేను కొబ్బరికాయ బ్యాచ్ అంటారు మాది. వెళ్తే కొబ్బరికాయలు విపరీతంగా కొట్టి కర్పూరములు హారతులు అన్ని పెట్టి దాని తర్వాత ముడుపు చెల్లించి ఆ గుండెలు కొట్టించి ఇలా ఆచార పద్ధతిలో చాలా చేసేటివాడిని. దేవుడు నన్ను విడిపించిన తర్వాత నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. ఏ డినామినేషన్ పెడితే ఆ డినామినేషన్ కి మనం వెళ్ళకూడదు. మనం ఏమడగల ప్రభువా నీ చిత్తమైన చోటకి నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా,
నా ఆత్మ సంబంధమైనది ఏంటో నీకే తెలుసు ప్రభు అని చెప్పింది. ఎందుకంటే ఒక కాపర్ని ఏర్పాటు చేసేది దేవుడే ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. మరి సంఘాలు మరి దేవుడే ఏర్పాటు చేసేది, దేవుని యొక్క సంఘాలు అయి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంకేమాత్రం ఆలోచించేయను. కొంతమంది మరి ఇక్కడ ఎవరు షుగర్ పేషెంట్ లేరుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే 4 గంటల దాకా మీరు వింటారు. అయితే దేవుని బిడ్డలారా నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈరోజు మీకు బోర్ పడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరికీ. దేవుని బిడ్డలారా చూడండి, ఒక ప్రాంతంలోకి మరి యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అన్న ప్రాంతానికి వచ్చారు. ఇది ఎటువంటి ఊరంటే యేసయ్య ఎటు వెళ్ళినా సరే కపెర్నహూముకే వచ్చేటివారు. ఎటు వెళ్ళినా సరే కపెర్నహూము అంటే ఆయనకి ఎలా ఉండదంటే ఇంగ్లీష్ లో చెప్తారు హోమ్ టౌన్ లో ఉండదు అనమాట. అది హోమ్ టౌన్ అనమాట. అక్కడికి రావడానికి ఇష్టపడతారు, అక్కడ బస్ చేయడానికి ఇష్టపడతారు, అక్కడ ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు, అక్కడ విపరీతమైన పరిచయం ఆయన చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా ఎటు వెళ్ళినా సరే కపెర్నహూము. నేను కపెర్నహూము నేను వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను కపెర్నహూముకి వెళ్ళాను. కపెర్నహూములో నివాసాలు చూశాను. అక్కడ మరి పేతురు ఇల్లు చూశాను, పేతురు అత్తగారి ఇల్లు చూశాను, అక్కడ ఉన్న ఒక మందిరాన్ని చూశాను. అవన్నీ చూసి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవా దేవా దేవ మీరు నడిచిన ప్రాంతంకి నేను వచ్చుట నేను ఎంత అలుపడిన ప్రభావం మీరు తీసుకొని వచ్చారని చెప్పి సృష్టికర్తే నడిచిన ప్రాంతం. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం కదా. మీరు ఎవరిని ఇజ్రాయెల్ వెళ్ళారా? రానున్న రోజుల్లో వెళ్ళబోతున్నారు. ప్రభు అక్కడ ఆలస్యం అయితే మన పోకడ ఆలస్యం అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళబోతున్నారు. మీ యొక్క సంఘ కాపురతం మీరు వెళ్ళబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని కపెర్నహూముకి ఆయన వెళ్ళారు. ఇంట ఉన్నాడన్న న్యూస్ వాళ్ళు విన్నారంట. ఇంట ఉన్నాడని. అసలు నేను ఈ మాట నీకు అర్థం కావాలంటే అసలు యేసయ్య ఎవరు నువ్వు అనుకుంటున్నావు? ఆయన దేవుడై ఉన్నారు. మా ఆయన ఎవరు చెప్పండి? ఆయన దేవుడై ఉన్నారు. చాలా మంది చెప్పారు ఆయన దేవుడని అక్కడ ఉంది అంటే అవును ఉంది కదా. యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంది కదా, ఆయన దేవుడై ఉన్నారు. మరి దాని తర్వాత ఎక్కడుంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంది ఆయన దేవుడై ఉన్నారు అన్నమాట. మరి అంతే అంటే యేసుక్రీస్తు ప్రభువు చాలా మంది వ్యతిరేకవాదులు మాట అంటూ ఉంటారు, కానీ ఆయన దేవుడై ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ ఇంట ఉన్నాడన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు వచ్చారు. వాకిటి స్థలం కూడా లేదంట, లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు. వాళ్ళని ఎవరు ఆటంకపరుస్తున్నారు అంటే ఒక సాదృశ్య రూపం ఏం చెప్తుంటే లోకము దేవుని యొద్దకు మనని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటది. లోకము వెళ్ళనివ్వదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలంటే మీ ఆయన చూడండి ఆ రోజు చికెన్ వెంటనే తెస్తాడు. చికెన్ కరెక్ట్ 10వ గంటకి నీకు ఆరాధన అయితే అతను ఎప్పుడైతే తెచ్చేస్తాడు? నీకు 9:45కి తెచ్చేస్తాడు. వాడు లోకం అనమాట. లోకనాథుడు యొక్క శిష్యుడు వాడు తీసుకొని వచ్చి మరి చికెన్ ఇచ్చి చెయ్యవే అంటాడు. పాపం ఈ చెల్లి పాపం చేసుకుంటూ దాన్ని కడుక్కుంటూ దాన్ని పిసుకుంటూ మసాలాలు పెట్టుకుంటూ ఎప్పుడు వస్తుంది ఆరాధనకి? ఈ లోపల సంఘ కాపురం బీపీ రేజ్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే అందరితోనూ ఒక మంచి అర్పింపు చేద్దామని చెప్పి ఆయన ఆలకించి కూర్చొని ఆయన యొక్క ఓపిక సహనాల్ని పరీక్షించే విధంగా ఉంటది. దేవుని బిడ్డలారా ఈ లోపల చెల్లి ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ గా 12:30 ముగిస్తున్నాం అంటే 12 గంటలకల్లా వస్తుంది. ఈ లోపల బీపీ రేజ్ అయిపోయిన కాపురం మీరు చూస్తారు. మీరు ఏ కాపురం మీరు చూడాలి అసలు? దేవుడు చెప్పండి, మీకు ఆశీర్వాదం ఏమైనా వస్తే ఎవరి ద్వారా వస్తుంది చెప్పనా? సంఘ కాపరి ద్వారా వస్తుంది. సంఘ కాపరి లెక్క అప్పు చెప్పువాడు. చెప్పండి ఎవరు ఆయన? లెక్క అప్పు చెప్పువాడు. అయితే ఇప్పుడు చూడండి, లోకం ఎప్పుడు నిన్ను యేసయ్య దగ్గరికి దేవుని యొద్దకు వెళ్దామంటే ఒప్పుకోనే అది ఒప్పుకోదు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మలేని వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అంటే అందరు నమ్ముతున్నారు కదా, మీ నోటితోనే మీరు ఒప్పుకుంటున్నారు. లోకం అసలు ఒప్పుకోనే ఒప్పుకోదు. అయితే ఒక మాట నేను అడుగుతాను, నువ్వు లోక సహవాసంలో ఉన్నావా? లోక సహవాసంలో ఉంటే దేవుని నువ్వు రుచి చూడలేవు. నువ్వు దేవుని రుచి చూసిన వాడు ఎవరు? అస్సలు విడిచిపెట్టరు. ఎలాంటి ప్రాణ త్యాగం కన్నా వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అమ్మా, హతసాక్షి అవ్వడానికి కూడా ఇష్టపడిపోతారు వాళ్ళు. హతసాక్షి ఇదిగో నీ గొంతు మీద కత్తి పెడుతున్నా ఏ సన్నట్టు తక్కువ వస్తుందంటే తక్కువసుకో ఏంటబ్బా అంటే వాళ్ళు ఆల్రెడీ రుచి చూశారు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మన ఎంత దూరం తీసుకెళ్దాం అనుకుంటారంటే మీరు రుచి చూసి మీరు నన్ను తెలుసుకోవాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా దేవుని యొద్దకు వెళ్ళలేని ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే తనని లోకము ఆటంకపరుస్తూ ఉంది అన్నమాట అక్కడ చెప్తున్నారు. రెండో మాట మరి ఏముందంటే వాళ్ళు పైనుంచి వాళ్ళు వెళ్ళారంట. పై మార్గం నుంచి వెళ్ళారంట. పై మార్గం ఏంటంటే ప్రియులరా చూడండి, మనందరికి పైనుంచి ఒక గిఫ్ట్ మనకి ఇవ్వబడింది. పైనుంచి ఒక చక్కని ఒక కృపావరం మనకి ఇవ్వబడింది. అదేంటంటే విశ్వాసం.
ఇది లోకంలో నుంచి వచ్చింది కాదు, కానీ ఇది పరమ నుంచి వచ్చింది. అది పరమ నుంచి వచ్చింది అన్నమాట ఎందుకంటున్నానంటే ఇది దేవుని నుంచి వచ్చింది కాబట్టే ఈ విశ్వాసము దేవుని అంటున్నారు. చూడండి, ఏమీ లేనప్పుడు అనంత శూన్యముగా ప్రకటింపబడుతున్న సమయంలో వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆయనకి ఏమన్నా తోడుందా? ఎక్కడో ఒక చుక్క వెలుగుతుంది, ఎక్కడో కొద్ది చంద్రుడు వెలుగుతున్నాడు, ఎక్కడో సూర్యుడు వెలుగుతున్నాడు అన్న సమయంలో ఆయన మాట పలికారా? లేదు. అనంత శూన్యముగా ఉన్నప్పుడు ఆయన మాట పలికారు. అంటే ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అంటే పై నుంచి వచ్చింది. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? వాక్యం ఏమంటున్నారు? వాళ్ళు మార్గము పై నుంచి వాళ్ళు వెళ్ళారంట. పై మార్గమును వాళ్ళు ఎంచుకున్నారంట దేవుని బిడ్డలు. కాబట్టి ఈ లోకములో నువ్వు దేవుని యొద్దకు నడుచుకుంటూ వెళ్ళాలంటే, దేవుని దర్శించాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవునితో ఒక మంచి సాంగత్యం నువ్వు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? మీ అందరికీ కావాల్సింది అంటే విశ్వాస జీవితం కావాలి. హల్లెలూయా. అది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ప్రభు పెట్టమన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మీరందరూ ఒకసారి లేచి నిలబడతారా? మీ మోకాలు ఎప్పుడైనా వస్తున్నాయి మీకు? ఎవరికైనా రావట్లేదు కదా? పర్లేదు కదా? కాబట్టి విశ్వాస జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలకు చూడండి, వాళ్ళు పైనుంచి వాళ్ళు వెళ్తున్నారంట. పైనుంచి వెళ్తున్నారు. ఎవరు మోసుకొని వెళ్తున్నారంటే విశ్వాస మార్గంలో ఎవరు తీసుకుని వెళ్తున్నారంటే నలుగురు అన్నారు. నలుగురు. చూడండి, ఒకప్పుడు నేను భయంకరమైన తాగుబోతుని, బాగా తాగేటివాడిని. ఎంత తాగేటివాడిని అంటే రాత్రి 11 గంటకి ప్రారంభం చేసి ఉదయం 5 గంట దాకా తాగేవాడిని. అలాగే తాగేసి నేను కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. అంటే కాలేజ్ దినాల్లోనే నాకు అలవాటు అనమాట. కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ పక్కన కూర్చున్న వాళ్ళందరూ అడిగేవాడు, ఏంటంటే దగ్గర ఎంత వాసన వస్తుంది, కంపకూడుతుంది ఏంటంటే నోరు మీద అని చెప్పి ఆ హ్యాంగ్ ఓవర్ లో తలనొప్పితో అలా ఉండి, అలాగే మరి కాలేజీలో పాటలన్నీ ఏదో వింటున్నట్టు నటిస్తూ అచ్చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ పోడేసుకుని మళ్ళీ తగ్గినాం. ఈ పరిస్థితి ఎలా ఉండేది అనమాట. ఆ పరిస్థితి చాలా భయంకరంగా, చాలా దారుణంగా ఉండేది. కానీ ఒకరోజు నేను ఏం చేశానంటే మత్తయి సువార్త చదువుతున్నాను. మత్తయి సువార్త చదువుతుంటే ఆ మత్తయి సువార్తలో కొన్ని మాటల వల్ల నేను యేసు యొద్దకు రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాను. ఆ దినము 2010 సంవత్సరంలో నేను మత్తయి సువార్త చదవటము, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను తాగనే తాగలేదు. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లోని చాలా ఇప్పిస్తానని చెప్పి అనేవాళ్ళు. కానీ నేను అస్సలు తాగను. నన్ను ఎవరు మార్చారు చెప్పండి? నన్ను యేసు యొద్దకు ఎవరు తీసుకుని వచ్చారు? నేను దేవుని యొద్దకు నన్ను ఎవరు తీసుకుని వచ్చారు? సువార్త. అంతేనా? సువార్త. చూడండి, ఆ నలుగురు ఎవరంటే 4 సువార్తలు. 4 సువార్తలకి సాదృశ్యం అది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎక్కడన్నా చూడండి, ప్రపంచ దేశంలో ఎవరన్నా నిజంగా మారు మనసు పొందుకున్నాడంటే, నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నిజంగా మారు మనసు పొందుకున్నాడంటే, యేసుని వల్ల ఎవరన్నా జన్మించాడంటే అది సువార్త వల్ల. అది ఖచ్చితంగా 100కి 100 సువార్త వల్లే అది జరుగుతుంది. ఈ 4 సువార్తలు చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. మనుష్యుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఎంతో మందిని గొప్ప గొప్ప వారుగా మరి తీర్చిదిద్దడానికి ఈ 4 సువార్తలు. నక్సలేట్లు మార్చబడిన వారు ఉన్నారు. మరి నక్సలేట్లు, అటు తర్వాత బందిపోటు దొంగలు, నరహంతకులు, వీళ్ళందరూ మార్చబడ్డారు. స్టోర్పురం సుధాకర్ గారని మేము విన్నాం, ఆయన కూడా మరి మార్చబడ్డారంటే దానికి గల కారణం ఏంటంటే సువార్త. కాబట్టి పిల్లరా, మనల్ని ఈ వాక్యం అన్న సువార్త మోసుకుంటూ విశ్వాస బాటలో నడిపిస్తుంది. ఎక్కడికి అంటే దేవుని యొద్దకు. నా మాట ఇప్పటికి మీకు కొద్ది క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. చెప్పండి, కపెర్నహూముకి ఆయన వచ్చి ఒక ఇంట ఉన్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత యేసయ్య ఉన్న చోటికి లోకము వాళ్ళని అడ్డుకుంది. కానీ వాళ్ళకి పైనుంచి మార్గం దొరికింది. అదేంటంటే విశ్వాస మార్గము అన్నమాట చెప్తున్నారు. మరి ఆ విశ్వాస మార్గంలో ఎవరు తీసుకుని వెళ్తున్నారంటే నలుగురు అన్నాను. ఆ నలుగురు ఎవరంటే సువార్తలు అన్నమాట చెప్తున్నారు. హల్లెలూయా. ఈ సువార్తలు నన్ను ఎప్పుడైతే పట్టుకున్న తర్వాత ఈ 4 సువార్తలు నేను చదవడం ప్రారంభం చేశాను. 4 సువార్తలు ప్రారంభం చేస్తుంటే ఇంకా బలపరిచారు దేవుడు. ఎంత బలపరిచారంటే అప్పుడు 103 బూతులు వచ్చేవి, అవి కూడా మానేశాను. దాంతో వాళ్ళతో వీళ్ళతో కొట్లాట్లో ఉండేటువంటి అవి కూడా మానేశాను. దాని తర్వాత పిల్లలు చాలా చాలా ఇంకా అపవిత్రమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ యవ్వన దశలో ఏముండాలో అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని క్రమక్రమం అన్ని పోయాయి. ఒకే రోజు ఇవన్నీ జరిగాయి. వారానికో నెలకో 2 నెలలకో జరిగితే అసలు చెప్పేవాడిని కాదు. ఇవన్నీ ఒకే రోజు జరిగిన ప్రభావాలు అనమాట. ఆ రోజులో నాకు చాలా మార్పు వచ్చింది. ఆ నెక్స్ట్ రోజు నిన్న మాట్లాడిన నా ఫ్రెండ్ ఆ నెక్స్ట్ రోజు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు, అరే ఇది నువ్వు కాదు కదా అన్నారు. అంటే మార్పు చూసారు లేదా?
అరే నువ్వు కాదు, ఫోన్ పక్కనోడికి ఇవ్వు, అదిగో కిరణ్కి ఇవ్వు అన్నమాట అన్నారు. నేనే మాట్లాడుతున్నాను రా, నేనే మాట్లాడుతున్నాను, చెప్పు ఎలాగ ఉన్నావు అన్నమాట. అరే ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు రా, అసలు ఫోన్ ఎత్తితే నేను బూతులు ఇట్టేవాడు కదా, ఏంటి ఇంత పద్ధతి వచ్చిందండి. సరే ఒక్క రోజులో మాట్లాడు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాట నా జీవితానికి సంబంధించింది కాబట్టి నేను మీతో కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది బంధకాల్లో ఉన్నారు. బంధకాలు, కట్టబడిన గాడిద అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అది కట్టబడింది. కట్టబడి ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళిందండి? అది బంధకంలో ఉంది అన్నమాట చెప్పడానికి. అది బంధకంలో ఉంది. అది బంధకంలో ఉన్నప్పుడు ఎంతమందిని ప్రభు మరి 12 మంది శిష్యులు పిలిచారా, ఇద్దరిని పిలిచారా? ఆహా, మీరు వాక్యం చదవండి. 12 మందిలో ఇద్దరినే పిలుస్తారు. ఇద్దరిని పిలిచి కట్టబడిన దాన్ని విప్పుకొని నా యొద్దకు తీసుకొని రండి అంటే, మా కట్టబడింది అంటే బంధకములో ఉన్నవారిని విప్పే కృప మీకు ఇద్దరికి ఉంది అన్నమాట చెప్పారు. కానీ అక్కడ పేర్లు చెప్పలే. వాళ్ళిద్దరి పేర్లు మాత్రం పరిశుద్ధాత్ముడు మరుగు చేశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా జస్ట్ ఇద్దరిని మాత్రమే పిలిచినారు. యేసయ్య ఏది చేసినా అందులో గొప్ప ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. చాలా జ్ఞానవంతుడు. ఆయనంత జ్ఞానవంతుడు వేరొకరు లేనే లేరు. మీకు తెలుసా? ఆయనంత జ్ఞానవంతుడు వేరొకరు ఉన్నారంటారా? ఆయనతో పాటు సమానుడు ఎవరన్నా ఉన్నారంటారా? ఒక నీటి బిందువుని ఒక మనిషిగా తయారు చేయడం అంటే ఎంత గొప్ప, ఎంత జ్ఞానం అది. మన కళ్ళు ఎక్కడ పెట్టారు ప్రభు? నెత్తి మీద పెట్టారా, వీపు మీద పెట్టారా? కరెక్ట్ గా చూసారా? కరెక్ట్ గా మన నుదుటి కిందన పెట్టారు. నుదుటి కిందన పెడితే ఏమవుతుంది చెప్పండి? కరెక్ట్ గా అన్నిటినీ మీరు చూడగలుస్తారు. హల్లెలూయా. అమ్మా దానికి కూడా మరి కన్నులకి ఏం చేశారు ఆయన? కొన్ని రెప్పలు పెట్టారు. మీకున్నాయా? మూసి తెరిచి ఓకే. హల్లెలూయా. అమ్మా ఎన్నిసార్లు మీరు కింద పడ్డారు? మీలో ఎంతమంది కింద పడ్డారు? మీరు పడ్డారా కింద? చాలా మంది పడే ఉంటారు. నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు పడ్డాను. నా 2 మోకాలు ఎప్పుడు గీసుకుంటూనే ఉంటారు, రక్తం కారుతూనే ఉంటాయి. కానీ పడినప్పుడల్లా ఒకవేళ ముక్కులాగా తెరవబడి ఉన్నట్టయితే కళ్ళు ఏమయ్యేవి? గుడ్డోలం, చిన్నప్పుడు గుడ్డోలం అయిపోయేవాళ్ళు. కానీ దేవుడు అంత జ్ఞానం వాడారు. దాన్ని ఒక ప్రాంతంలో 2 గుంటల్లో పెట్టి దానికి మూసుకునేవి. ఎప్పుడు నువ్వు మోస్తావు? కొద్దిగా చిటికేసినా నువ్వు మోస్తావు. అది మూసారు. అమ్మ అవునా కదా? అది మూసింది. చూసా, చిటికేసినా మూసేలాగా ఒక మంచి సెన్సేషన్ కూడా పెట్టారు. ఆ సెన్స్ పెట్టడం కూడా జ్ఞానవంతుడే పెట్టారు. ఆ సెన్స్ ఉంటే చూడండి, అది కూడా ఆ జ్ఞానవంతుడే పెట్టారు. అందుకే ఈయనంత జ్ఞానవంతుడు వేరొకరు లేనే లేదు. కాబట్టి నేనంటాను, ఈ బైబిల్ జ్ఞానవంతుల యొక్క పుస్తకం అంట. జ్ఞానవంతుని యొక్క పుస్తకం. అందుకే కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. నేను మామూలుగానే ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను. నేను ఇంజనీరింగ్ పిల్లలకి నేను పాఠాలు చెప్పుకునేటువంటి బీటెక్ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఈ ముగ్గురికి కంప్యూటర్ క్లాసులు చెప్పుకునేవాడిని. ఎక్కడ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేవాడిని. జేఎన్టీయూ యూనివర్సిటీలోని అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని టెక్కల్లో ఉంటుంది. టెక్కల్ మీకు అందరూ తెలుసా? ఎప్పుడు వెళ్ళదా? శ్రీకాకుళం నుంచి ఇది 50 కిలోమీటర్లు ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు అది డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. చాలా పెద్ద కాలేజ్. మన గీతమ్స్ కాలేజ్ పనికిరాదు, అంత పెద్ద కాలేజ్ అనమాట. ఆ కాలేజ్ చూడగానే అసలు నాకు ఇక్కడ నేను ఎవరు తీసుకుంటారు అనుకున్నాను. కానీ అది పెద్ద సాక్ష్యం. నాకు దేవుడు అక్కడ నన్ను ప్లేస్ చేశారు. అక్కడ పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశారంటే సేవకు పిలిచారు. కాబట్టి కొన్ని విషయాలు నేను చాలా ఆచి తూచి వాక్యాన్ని నేను చదివి దాని లోతులను కనుగొనడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. హల్లెలూయా. ఆ లోతులో ఒక చిన్న నీటిని, జీవజలాలను నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, అప్పుడు ఆ నలుగురు ఎవరికి సాదృశ్యం అన్నమాట చెప్పిన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నలుగురు ఎవరికి సాదృశ్యం అన్నాము? మా సువార్తలకి సాదృశ్యము. ఏ మార్గంలో నడిపిస్తున్నారు? లోక మార్గంలో నడిపిస్తున్నారా, లేకపోతే విశ్వాస మార్గంలోనా? విశ్వాస మార్గం. అందుకే పైనుంచి అన్నమాట గురించి చెప్పారు. పైనుంచి మార్గం వాళ్ళు వేస్తున్నారు. అప్పుడు 4 పనులు చేశారు. వాక్యము 4 పనులు మన జీవితంలో చేస్తుంది. మీరు దేవుని యొద్దకు వెళ్ళాలంటే వాక్యము మీ జీవితంలో 4 పనులు చేస్తుంది. 4. ఆ 4 ఏంటి? ఒకసారి చదువుకుందాం. చూడండి, మీరందరూ చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము. మార్క్స్ వార్త 2వ అధ్యాయం తీసారా? తీసిన తర్వాత 4వ వచనం చూడండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి, చెప్పండి వాక్యం ఏం చేస్తుందంటే, ఒకటి ఆయన ఉన్న చోటికి. ఏంటంట? వాక్యము నిన్నెప్పుడు చూసినా ఎలా నడిపిస్తుంది అంటే ఆయన ఉన్న చోటికి నడిపిస్తుంది. లోకం ఉన్న చోటికి నడిపించదు.
లోకపరమైన పనులు ఉన్న చోటికి నడిపించదు, లోక కార్యాలు ఉన్న చోట నడిపించదు. చాలా మంది లోకపరంగా నడుస్తారు, కానీ ప్రభు బిడ్డలే లోకపరంగా నడుస్తూ ఉంటారు. ఎందుకు? లోపల దుష్టత్వం చావలేదు. ఇంకా లోపల దుష్టత్వం చావలేదు కాబట్టి అడిగేవి అలాగ ఉంటాయి, వాళ్ళు నడిచే పద్ధతులు అలాగ ఉంటాయి. మళ్ళీ పైన హెడ్డింగ్ ఏ ఉండదు, క్రైస్తవ బిడ్డలు అన్నమాట చెప్తారు. దుష్టత్వం చావక చాలా మంది యేసయ్య లేని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ యేసయ్య ఉండరు. మీరు నమ్ముతున్నారా? యేసయ్య పబ్బుల్లో ఉంటారా, క్లబ్బుల్లో ఉంటారా, సినిమా థియేటర్ లో ఉంటారా, బారుల్లో ఉంటారా, రెస్టారెంట్ లో ఉంటారా, బార్ అండ్ రెస్టారెంట్ లో ఉంటారా? చెప్పండి, యేసయ్య అక్కడ ఉంటారా? మరి ఆ ప్రాంతాలకు ఇంకా క్రైస్తవ బిడ్డలు ఎందుకు వెళ్తున్నారు? లోపల దుష్టత్వం చావలేదు కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంకా వెళ్తూ ఉన్నారు. కానీ నిజంగా అవన్నీ లేకుండా యథార్థమైన మనసుతోని మిమ్మల్ని వాక్యం మాత్రము మీరు అడిగితే వాక్యం మాత్రం మిమ్మల్ని ఒకే దారిలో నడిపిస్తుంది. అంటే ఆయన ఉన్న చోటకి నడిపిస్తుంది. ఆయన ఉన్న చోటకి. దుష్టత్వం కలిగిన వాళ్ళు ఎలా కూడా ప్రార్థన చేస్తారు? నాకు తెలిసిన ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఏమంటే, ప్రభువా నాకు 3 వరాలు మీరు దయచేయండి కదా. మనం చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఏమనంటే, అయ్యా నేను నిన్ను 3 విషయాలు నేను అడిగాను. అయ్యా నేను ఐశ్వర్యవంతుడిగా మీరు నన్ను దీవించండి. ఒకవేళ బాగా ఐశ్వర్యం ఉన్నట్టయితే నేను నిన్ను మరిచి నేను ఈ లోకపరంగా తిరుగుతాను. అలాగే పేదరికం కూడా నాకు దయచేయవద్దు అని చెప్పి 3 విషయాలు అడుగుతారు కదా. అయ్యా నేను చనిపోయే లోపల 3 విషయాలు నాకు దయచేసి వరాలుగా దయచేయండి ప్రభు అని చెప్పి సామెత 30లో అడిగారు. మీ అందరూ తెలుసు కదా, చదవనవసరం కదా. అలాగే ఒక సహోదరుడు అడుగుతున్నాడంట, ప్రభు దుష్టత్వం లోపల ఉంది, ఇంకా అది ఉంది కాబట్టి వాక్యం వాళ్ళు వెంబడించిన యేసు యొద్దకు వాళ్ళు వెళ్ళలేరు. అడుగుతున్నాడు, ప్రభు నాకు 3 వరాలు దయచేయండి. ఏంటి? మాకు లోకంలో పెద్ద వాహనం నాకు దయచేయండి అంటున్నాడు. పెద్ద 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 వాహనం, అందరికన్నా పెద్ద వాహనం. హల్లెలూయా. మీకుందా? అందరికన్నా పెద్ద వాహనం మీకుందా? నా పెద్ద వాహనం దయచేయండి. అలాగే ప్రభు నాకు డబ్బులు సంచి కావాలి ప్రభు అడిగితే మీరు అడుగుతారు కదా, డబ్బులు సంచి కావాలి. మరి 3ది ఏం కావాలి? నా చుట్టూరు ఎప్పుడు అమ్మాయిల కేరింతలతోని అలా తిరుగుతూ ఉండాలంట, అమ్మాయిలు ఉండాలని చెప్పి కోరాడండి. అలాగే అని చెప్పి వాడి యొక్క హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని దేవుడు గమనించి, మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే దెయ్యాల ప్రార్థన కూడా ఆలకించారు. అవును, అయ్యా మమ్మల్ని పందుల్లోకి పోనిమ్మో అని ప్రార్థన చేసి ప్రభు ఏమన్నారు? నువ్వు అన్నట్టుగానే నువ్వు పందుల్లోకి పోమ్మన్నారు. అంటే ప్రార్థన ఆలకించారు లేదా? దుష్టుల యొక్క ప్రార్థన కూడా, ఈ పందుల యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారు. న్యాయబద్ధంగా నువ్వు దాని చిత్తానుసారం చేయాలి. కానీ అప్పుడు ఏం చేశారంటే సహోదరుడికి చక్కగా మంచి ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో ఏంటంటే మొత్తం యూనిఫామ్ వేసి ముందు నడిపించారు. తీరా చూస్తే ఏంటంటే పెద్ద వాహనం, బస్సు అనమాట. ఆ బస్సు దానికి ఇచ్చారు. బస్సు మళ్ళీ ఏంటంటే ఒక సంచిని ఇచ్చారు. సంచి నిండా డబ్బులు, కండక్టర్ అనమాట. సంచి నిండా కండక్టర్ మొత్తం డబ్బులు ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు. లోపల వెళ్ళగానే కండక్టర్ గారు నాతిపాలెంకో టికెట్ ఇవ్వరా, శీలానగర్ కో టికెట్ ఇవ్వరా, కాంప్లెక్స్ కో టికెట్ ఇవ్వరా అంటున్నారు. అంటే ఎవరు అంటే లేడీస్ అనమాట. అదేంటంటే లేడీ బస్సులు అనమాట. వాళ్ళందరూ కేరింతలతో చుట్టూరు ఉన్నారంట. బాగుందిరా దుష్టుడు అని కరెక్ట్ గా సెట్ అయిందిరా అనుకున్నా. ఈ రోజు దుష్టత్వం లోపల చావకుండానే బోల్డ్ అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అందుకే మూర్ఖుని వీపునికి బెత్తం అన్నారు. దేవుడు అలా సెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం నిన్ను ఎలా నడిపిస్తుంది అంటే యేసు ఉన్న చోటకి నిన్ను తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. యేసు ఉన్న చోట ఏమీ లేకపోయినా యేసయ్య ఒకరుంటే చాలు. నీకు ఏది లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, తిండి తింటానికి తిండి లేకపోయినా, గంజి కూడున్నా సరే నీకు ఆనందం ఉంటుంది. పరలోక రాజ్యపు ఆనందం ఉంటుంది. లేదా ఆ ఇంటిలో సమస్తమన్నీ పంచ పరవన్నాలు ఉన్నాయి, పంచభక్ష పరవన్నాలు ఉన్నాయంట, కానీ యేసు లేరంటే ఎలా ఉంటుంది తెలుసా? నేను అలాంటి ఇల్లు మీరు వెళ్ళారా? నేను ఒకసారి వెళ్ళాను. ఆ ఇంటిలో తక్కువ కొదువైనది ఏమీ లేదు. 6 మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యలు, పీతలిగుర్లు, అవి ఇవి చచ్చిపోవడం, తినే చచ్చిపోవడం అంతే. అలాంటివన్నీ పెట్టారు. బెంజ్ కారు, ఆడి కారు, అవి ఇవి ఒప్పో చాలా ఉన్నాయి. అమ్మమ్మ ఒబ్బోయ్. కానీ ఇంట్లో ఏం లేదంటే ఏసే లేదు, సమాధానం లేదు, సమాధానం వస్తలేదు లేదు. కాబట్టి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. తినండి పాస్టర్ గారు అంటే లేదమ్మా మీరు ఉపవాసం అవ్వమన్నమాట. ఇక్కడ ఉపవాసం అన్ని ఉంటే అసలు ఉపవాసం అంటావా? ఉపవాసం అవ్వమా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి మంచి ప్రేమ కలిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టిన కొద్ది సాంబార్ అన్నం తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. నీకు యేసు లేని ప్రాంతంలో మనకు పని ఏంటమ్మా?
వాక్యము నిన్ను యేసు ఉన్న చోటకి నిన్ను తీసుకొని వెళ్తుంది. ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకొని వెళ్తుంది. ప్రియులారా చూడండి, ఒకచాట చిన్న గొడవ అవుతుంది. వాళ్ళ పనులకి వీళ్ళ పనులకి గొడవైపోతుంది. అయ్యా ఎన్ని పని వాళ్ళు బెతాయించుకునేంత గొప్పవాడు అయిపోయారా నువ్వు అంటే, అవును అబ్రహాం యొక్క కుమారుడు అంటే తన యొక్క అన్న కుమారుడైన లోతు అంత గొప్పగా దీవించబడ్డాడు. దీవించబడ్డాక వీళ్ళ పనులకి గొడవలు అయిపోతుంది. అసలు వెంటనే లోతుకి చెప్పాలి, ఎవరైనా బాబు ఆయన మాకు బాబాయ్ అవుతారు, బాబాయ్తో మీకు గొడవలు ఏంటారు నోర్మేడే అని చెప్పాలి కదా. ఇలా గొడవ అవుతున్నందుకు అబ్రహాము, నాన్న ఇంకా మనం విడిపోదాము, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమటి వైపు వెళ్తాను అన్నమాట చెప్తే లోతు కూడా ఓకే బాబాయ్ దాందేముంది అన్నాడు. చూసి ఇక ఆత్మీయత లేదు, సరిగ్గా లేదు. సరే, ముందు చాయిస్ ఎవరికి ఇచ్చారు? ముందు చాయిస్ అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. అసలు మామూలు నేను పెద్దోడిని, నేను ఎటుపోతే నువ్వు దాని వ్యతిరేకంగా నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నేను తీసుకొని వచ్చాను, నేను డబ్బులు పెట్టాను, నా తిండి తిన్నావు, నా ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు, నా కృప నువ్వు పొందుకున్నావు, నా మీద ఉన్న కృప నువ్వు పొందుకున్నావు, నా ఆస్తి అంతా నీదైపోయింది. ఇప్పుడు నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అన్నాడు. అసలు ఆయన తగ్గింపుకున్నావు ఎక్కువ. హల్లెలూయా. తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తారు? హెచ్చించారు. ఆయన ఎంత హెచ్చింపబడ్డాడు కదా, దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటే తెలియని వాళ్ళంటే ఎవరున్నారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా. కానీ ఒక మాట అడిగాడు, అయ్యా నాన్న నువ్వు ఎటు వెళ్తావో చెప్పంటే మొత్తం చూసుకున్నాడు. అక్కడ నీళ్లున్నాయి, అబ్బా మంచి పల్లంగా ఉందంట, బాగుంది, ల్యాండ్ చాలా బాగుందంట, చాలా సూపర్ గా ఉందంట. కానీ విషయం ఏంటంటే అక్కడ దేవుడు లేడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నేర్చుకున్నాడు. అది తర్వాత అబ్రహాం ఎటు వెళ్ళాడు? కొండలు, గుట్టలు, లోయలు, ఎగుడు దిగుడుగా ఉన్న స్థలము, అసలు ఏమాత్రం నీళ్లు కనపడని ప్రాంతము, అసలు ఏమీ లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు, వరి లేదు, పంట లేదు, పొలాలు లేవు, కనబడలేదు, పచ్చదనం లేదు, ఏమీ లేదు. కానీ ఎవరున్నారు చెప్పండి? అమ్మ ఇక్కడ లేరు మీరందరూ, అక్కడ ఎవరు ఉంటూ వచ్చాను సరే, కానీ అమ్మ అక్కడ ఈ ఆశీర్వాదంగా అనిపించలేదు, కానీ అక్కడ ప్రభు ఉన్నారు కాబట్టి అబ్రహాం ప్రతిరోజు విజయమే, ఎవ్రీడే విజయం, ప్రతిరోజు విజయం. దాన్ని నమ్మకమైన 300 మందిని ఇచ్చారు. నమ్మకమైన 300 మంది పిల్లలు. మరి లోతుకున్నారా? పని వాళ్ళు ఉన్నారా? పని వాళ్ళతో పాటే కదా లోతు నువ్వు వెళ్ళావు లోపలికి, పనివారితోనే నువ్వు లోపలికి వెళ్ళావు. మరి పనివారంతా ఏమైపోయారు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు? ఆ పనివారంతా ఏమైపోయారు? ఆయన వాళ్ళిద్దరు పిల్లలతో కొండెక్కుతున్నాడు. మరి పనివారు ఏది? అంటే పనివాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకంగా ఉండక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న విషయం మీకు అర్థమవుతుందా? అంటే యేసయ్య లేని ప్రాంతంలో నువ్వు ఎంత ఆస్తి నువ్వు తీసుకొని వెళ్ళినా సొన్న అయిపోతుంది. హల్లెలూయా. నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. ఏమైపోయింది? రిటర్న్ వచ్చినప్పుడు ఏం చెప్పింది? నన్ను మధురం నయోమి అని నన్ను పిలవకండి, నన్ను ఏమని పిలిస్తే మారా అని నన్ను పిలవండి. ఎందుకు అనగా యేసయ్య లేని చోటకి నేను వెళ్ళి తిని ఇప్పుడు నేనేమైపోయాను? నిండు సొన్న అయిపోయాను. నా మా ఆయన చచ్చిపోయాడు, పెద్ద కుమారుడు చచ్చిపోయాడు, రెండో కుమారుడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఎవరు లేరు. విధవరాలైనా నా కోడలైనా ఆర్ఫాను రూతుని, మరి ఆర్ఫాన్ వేరే చోట పంపించాను, రూతుని నేను తీసుకొని వచ్చాను, ఇదిగో రూత్ మాత్రమే ఉంది నన్ను, కాబట్టి దయచేసి నన్ను పిలవకండి. ప్రభు లేని చోటకి మేము వెళ్ళినందుకు దయచేసి నన్ను క్షమించండి, నన్ను మారా అని పిలవండి అన్న. ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనకి ఇచ్చిన వరమంటే సార్, వాక్యము నిన్ను దేవుడన్న చోట పంపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నేను అడుగుతున్నాను, ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటారు? మరి ఈరోజంతా ప్రార్థనలు గడపడానికి మీరు కృపణించారు ప్రభువా అంటే, ప్రభు అంటున్నారు నీకు నెక్స్ట్ ఒకరు పిలుస్తారు, వాక్యం చెప్పడానికి పిలుస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నారు. ఎవరు పిలుస్తారు ప్రభువా? చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళంటావు, వాళ్ళు పిలుస్తారు అన్న. సరే అని చెప్పి చూశాను. విజయపాల్ గారు అని చెప్పి ఒక ఆయన లంబసింగ్ లో ఉంటాడు. నేను వెళ్ళినప్పుడల్లా అంతగా మరి వాళ్ళ ఆతిథ్యం ఎలా ఉంటుంది మీకు తెలుసు. కొండల్లో వాళ్ళు ఉంటున్నవారు, వాళ్ళ ఆతిథ్యం అంత సరిగ్గా ఉండదు. అయితే దేవుని బిడ్డగా అక్కడికి ఆయన పిలిచినప్పుడు ఆయన వెళ్తే నా నుంచి ఆశిస్తాడు. ఆయన పాస్టర్ గారు వచ్చారు, ఏదోటి ఇవ్వాలి, ఏదోటి ఇస్తారు, పాస్టర్ గారు ఇస్తారు అని చెప్పి నా మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. ఫస్ట్ టైం ఇచ్చాను, మళ్ళా ఇచ్చాను, మళ్ళా అలా ఇస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాను. నేను అప్పుడు ఒకసారి అనుకున్నాను, ఇంకెంత పిలిస్తే నేను అనకూడదు అని నేను లోపల అనుకున్నాను. కానీ ఈలో పరిశుద్ధాత్మ ఏం చెప్పారు? నువ్వు ఎవరైతే పిలుస్తారో నెక్స్ట్ నీకు వెంటనే పిలుస్తారో అక్కడ నువ్వు వెళ్ళాలన్నారు. ఎందుకు ప్రభు అంటే అక్కడ నేను ఉంటానన్నమాట. అమ్మ ప్రభు
ఈ లోపల ఎవరు పిలుస్తారని చెప్పి నేను తను మంచి రిచ్ మ్యాన్స్ ఎవరు పిలుస్తారేమో అని అనుకున్నాను. ఈ లోపల నిజంగా అనుకుంటే అతనే పిలిచాడు, ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పడానికి రావాలండి, కింద సార్ వచ్చినప్పుడు మీరు స్వస్థ ప్రార్థన చేశారు, అతనికి చాలా భయంకరమైన వ్యాధి ఉంటే అది పోయింది, ఇప్పుడు కృతజ్ఞత ప్రార్థన పెట్టించుకోండి అన్నాడు, మీరు దయచేసి రావాలి, మన బుధవారం ఎప్పుడు అప్పుడు రమ్మని చెప్పండి. అది సరే అని చెప్పి ఆడికి వెళ్ళాను. దేవుని బిడ్డారా, ఆడికి వెళ్ళిన తర్వాత ఆ నిలబడ్డామో లేదో నిజంగా ప్రభు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. నేను వెళ్ళేసరికి ప్రభు అక్కడ ఉన్నారు. ఎలా నేను కనిపెడతానంటే కూర్చున్న వాళ్ళందరూ పద్ధతిగా కూర్చున్నారు. ఒక లైన్లో వీళ్ళు, ఒక లైన్లో వీళ్ళు, అందరూ కొండ జాతి వాళ్ళు అనమాట. వాళ్ళు కొయ్యి భాషలో ఆరాధన చేస్తున్నారు. మన తెలుగు భాషలో కదా, వాళ్ళు కొయ్యి భాషలో ఆరాధన చేస్తున్నారు. అసలు ఎలాగానే జుమ్ము అంటుంది లోపల. అమ్మో బాబు ఇక్కడ ప్రభు ఉన్నాడు, నేను చాలా జాగ్రత్తగా నిలబడాలని చెప్పి మేము నిలబడుతున్నాం. ఈ లోపల వాకింగ్ స్టార్ట్ చేశాను. వాకింగ్ స్టార్ట్ చేసి చివరికి వచ్చేసరికి వర్షం పట్టడం ఉంది. నేను ఎక్కడ కూర్చున్న ఓపెన్ ఎయిర్ మీటింగ్, అది బయట పెట్టిన మీటింగ్ అనమాట. వర్షం పట్టడం స్టార్ట్ అయింది. వర్షం పట్టడం స్టార్ట్ అయ్యేసరికి ఇది వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేశాం కానీ ఇంకా పడుతూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. నేను చెప్పాను ఎవ్వరూ కదలడానికి వీలు లేదు, అందరం కలిసి ఇలాగే మనం ఆరాధన చేద్దాం. నా ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు మందిరం లేదు కాబట్టి బయట పెట్టారుగా, ఇప్పుడు మీకు ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నారంటే మీకు మందిరం కావాలి. మన శ్రమలో ఉండి మనం ఈ వాక్యం విందామని చెప్పి అలాగే శ్రమలో ఉండి మేము వాక్యం విన్నాము. దేవునికి స్తోత్రము. అక్కడ మందిరం రిలీజ్ అయ్యే అభిషేకాన్ని, ప్రవచనాల్ని, ఆశీర్వాదాలను దేవుడు జారీ చేశాడు. తద్వారా అక్కడ కొన్ని రోజుల్లో మందిరం రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మందిరం రావాలి అని ఎవరు ప్రార్థన చేస్తే వెళ్తారన్న విషయం దేవుడు చూశారో అతన్ని పంపించారు, నన్ను పంపించారు. అనేక ప్రాంతాలకు వెళ్ళాను, మందిరం రావాలని ప్రార్థన చేశాను. వాళ్ళందరూ ఇప్పుడు మందిరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మో ప్రభు చాలా జ్ఞానవంతుడు. ఆయన ఉన్న ప్రాంతానికి మనం తీసుకుని వెళ్తుంది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్తే మనకి మేలు. అంతమంది నమ్ముతున్నారు కదా, మనకి మేలు. చూడండి ఒక మాట మళ్ళా చెప్తున్నాను కదండి. కట్టబడిన గాడిదని తిప్పుకొని ఎక్కడ తీసుకొని రమ్మన్నారు? ఆయన యొద్దకు అన్నమాట ఉంది. అవునా? ఎక్కడ తీసుకొని రమ్మన్నారు? ఆయన యొద్దకు తీసుకొని రమ్మన్నారు. అది అక్కడే ఉంటే ఎలా ఉంటది? అక్కడే ఉంటే దాని యొక్క పరిస్థితి బాగుంటదా? అయ్యగారులు మీరు చెప్పాలి, అమ్మగారు చెప్పాలి, అక్కడే ఉంటే బాగుంటది? అసలు లేదు. అసలు అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కీర్తనలు, ఎన్ని స్తుతులు, ఎన్ని గానాలు, దాని మీద పువ్వులు చల్లబడుతున్నాయంట. పువ్వులు అసలు దానికి ఎంత మర్యాద దొరికిందో. అంటే ఆయన యొద్దకు ఏమీ లేకపోయినా, మీరు కోరుకోండి దేవుని బిడ్డలారని నేను చెప్తున్నాను, ఏమీ లేకపోయినా ఆయన కావాలని కోరుకోండి. అంటే ఇంకా జీసస్ ప్రభు కోసం చెప్తున్నాను. ఆయన ఒక్కరు ఉంటే నీకు చాలు. ఆమె ఆయన మాత్రం మీరు గాయపరచుకొని చాలా జాగ్రత్తగా చూసుకోండి. లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్ విల్ బి ఆల్ రైట్. నాకు తెలిసిన ఒక సహోదరుడు అండి. ఎంతమంది స్టీల్ బ్యాండ్ తెలుసు? మన పక్కన అందరూ అదే వస్తున్నారు. స్టీల్ బ్యాండ్ ఎంతమంది తెలుసు అంటే అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళే చూసారు మీరు. ఇప్పుడే మార్స్ నుంచి దిగా ఉండి వాకింగ్ తెలుసు, స్టీల్ బ్యాండ్ అని చూసారు. స్టీల్ బ్యాండ్ ఎంతమంది తెలుసు? స్టీల్ బ్యాండ్ తెలీదా? ఉక్కు నగరం. ఎంతమందికి ఆ స్థలం తెలుసా అంటున్నాను. తెలీదా? అబ్బా, మరి ఇంక నీకు ఏం తెలుసుకోవాలి చెప్పండి. స్టీల్ ప్లాంట్ తెలుసుకోవాలి. మీకు అంటే పిఎం మోడీ గారు ఎంతమంది తెలుసు? మరి అలాగే కదా ఇది కూడా. భలే గారు మీరు. స్టీల్ ప్లాంట్ లో ఒక సహోదరు ఉందమ్మా, సహోదరు. వాళ్ళ ఆయన చాలా చాలా భయంకరమైన కట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తారు. ఆ సహోదరి పేరు ఏంటంటే వ్యోలా ఏదో ఉంది పేరు. తను ప్రభుని నమ్ముకుంటుంది. వాళ్ళ ఆయన ప్రభుని నమ్మితే నీకు చాటేస్తాను, తిరిగేస్తాను, ఫుల్ కొడతాడు. ఎంతంటే రక్తం బయటికి కనపడేదా కొడతాడు. ప్రభుని మాత్రము సేవిస్తే మాత్రం ఒప్పుకోడు అసలు. ఉదయాన్నే అతను ఎవరంటే బాగా తాగుపోతాడు, విపరీతంగా తాగుపోతాడు, బాగా తాగుతాడు. ఎంత తాగుతాడు అంటే ఇంకా మరి దాని గురించి అసలు నేను చెప్పనవసరం లేదు. అంత దగ్గర పచ్చి తాగుపోతాను. అది ప్రీతి అనుకుంటారా? ఉదయాన్నే సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు. వెళ్ళిపోయారా అన్న విషయం చాలా క్లియర్ గా చూసుకుంటుంది. ఆ గేట్ దాటి వెళ్ళిపోయిన తర్వాత తనకు వేసుకుంటుంది.
వేసేసుకొని మొత్తం ఇంకా ఇంట్లో గ్యాస్ పొయ్యి అన్ని మూసేస్తుంది. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే చాపేసుకొని చక్కగా బైబిల్ పెట్టుకొని గంజలు పెట్టుకొని పాటల పుస్తకం పెట్టుకొని అలా దేవుని స్తుతించుకుంటూ అలా తను ఎక్కడికో వెళ్ళిపోద్ది. తను వెళ్ళిపోతుంది, ఆల్రెడీ అలా వెళ్ళిపోతుంది. ఈ లోపల వెళ్తాను ఆయన వెళ్తూ 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 ఏం చేశాడంటే వెనకాల వెళ్తున్నప్పుడు తను ఏం చేస్తుంది, తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటే మా భర్తను మార్చు, నా భర్తను మార్చు. అలా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. భర్తను మార్చు, భర్తను మార్చు ప్రభా, భర్తను మార్చు ప్రభా. మీరు నిజంగా దేవుడు విసిగించే గుణం మీకు ఉండాలి, కానీ దేవుడు ఖచ్చితంగా ఇంకా కార్యం చేస్తారు. మీరు చాలా మంది విసిగించకుండా మామూలు అంటున్నట్టుగా ప్రార్థన చేస్తారు. కానీ ఆవిడ అలా కాదు, పట్టుబడిన విక్రమార్కుడు అంటారు కదా, అలా ప్రార్థన చేస్తారు. పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే నిజంగా అది ఆ రోజు అన్న సంగతి ఆవిడకి తెలియదు. ఆయన సైకిల్ మీద వెళ్తుంటే దారిలో కొద్దిగా బంధుకారం ఉంటే ఆవిడకి వెళ్ళిపోయి 90 క్వార్టర్ అంటారు కదా, కాకపోతే ఈ భాష అర్థం అవుతుంది. అది తీసుకొని టపకం లోపల రా వేస్తాడు. నీళ్లు కూడా కలపకుండా టపకం లోపల పోనిచ్చాడు. పోనిచ్చాక ఆయన సైకిల్ నడుపుకుంటూ వెళ్తుంటే వెనకాల ఎవరు నడుస్తున్నట్టుగా శబ్దం వింటున్నాడు. చాలా క్లియర్ గా అనమాట, వెనకాల నడుస్తున్నట్టు. వెనకాల ఎవరు? ఇది నిజమైన సాక్ష్యం, అబద్ధం చెప్పట్లేదు. వెనకాల ఎవరు అని చూస్తున్నాడు, ఎవరు లేరు. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది. కొంచెం స్పీడ్ గా నడిపిస్తున్నాడు, ఆ శబ్దం వస్తుంది. అమ్మమ్మో ఇంక లాభం లేదు, నా వెనకాల దెయ్యాలు అట్టుకున్నాయి, దెయ్యాలు నా వెనకాల పరిగెడుతున్నాయి, ఇంకా లాభం లేదని చెప్పి దేవుని బిడ్డలారా సైకిల్ వెనక్కి తిప్పాడు. డ్యూటీకి వెళ్ళడం మానేశాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఎవరున్నారు? అమ్మగారు ప్రార్థన చేస్తాడు. కనిపిస్తే తొక్క తీసేస్తాడు అంతే. ఇంక ఇంటిలోకి తిప్పాడు, వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా. ఇంటి దాకా వెళ్తుంటే వెనక చక్క 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 శబ్దం. అమ్మో ఈరోజు నన్ను అంటే ఈ మృతాత్మలు వచ్చేసి నన్ను తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నా, ఈరోజు నా మరణ దినం అనుకుంటాను చెప్పి ఇంటి గడప దగ్గరికి వెళ్ళిపోయి రెండే చూసుకుందాం అంటున్నాడు. ఈ లోపల వెనకాల చప్పుడంతా ఆగిపోయింది. సైలెంట్ గా ఉంది. రమ్మని ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు మీరు రారు అన్నప్పుడు పైన నుంచి స్వరం వినపడింది. పైన నుంచి అక్కడ ఇంటి దగ్గర 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్ల నుంచి స్వరం వినపడింది. రే, నువ్వు ఆ గొమ్మ వదిలి యువతకు రారా, నీ సంగతి ఏంటో చూస్తున్నావు. నేను నిజంగా జరిగిన విషయం సాక్ష్యం కూడా చెప్పాను. గొమ్మ వదిలి యువతలకి రారా. అప్పుడు అడిగాడు, నేనెందుకు గొమ్మ వదిలి యువతలు రా, మీరు చెప్పండి. అది యేసు ఉన్న ప్రాంతం అన్నది. యేసు ఉన్న ప్రాంతం అంటావా? అవును, అది యేసు ఉన్న ప్రాంతం. నేను రావు అక్కడికి. ఎవరు రప్పించారు అన్నారు. ఎవరు రప్పించారంటే నువ్వే కావాల్సి చూసుకో అని. మీరు ఆయన ఉంటే రారా అంటే ఆయన ఉంటే మేము అస్సలు రాము. తన హృదయంలో ఏం నాటబడింది? సువార్త. ఎవరు చెప్పారు చెప్పండి. కొన్ని విషయాలు మీరు ప్రార్థన చేయలే కానీ మీ భర్తలు దెయ్యాలతో సువార్త చెప్పిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా ఈ లోపల తలుపుకోవడం అనగా వెంటనే చేప అన్ని సర్దేసి గలిబిలేపోయింది లోపల చెల్లి. అమ్మ చేప అంతా సర్దేసి మామూలుగా తీసేసి, ఏమండి వచ్చారా సచ్చారా అంటారు. ఇంతసేపు నేను తలుపు కొడుకులో తీయట్లేదు, ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఈ లోపల ప్రార్థన చేస్తున్నానని బయట దిగాలి. వాళ్ళకి చెప్పాను, ఏవే నువ్వు ప్రార్థన చేస్తున్నావని నాకు చెప్పారు అని. ఎవరు చెప్పారండి? అమ్మాయికి ఎవరు చెప్పారండి అంటారు. ఎవరు చెప్పారంటే మరి దిగాలని చెప్పలేడుగా. చెప్పారు ఎవరో, ప్రార్థన ఆపొద్దు అన్నాడు. అంటే ఎవరికి స్తోత్రం కలుగుతుంది. ఏమండి మా మంచి వారి అమ్మమ్మమ్మమ్మో ఎంతమంది వచ్చింది, రెండు లోపల తీసుకెళ్ళి టీ ఇవ్వడం మొదలుపెట్టింది. టీ కాఫీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఏంటండి ఇలాగొచ్చారంటే, ప్రార్థన ఆపొద్దే, దానికి దెయ్యాలు పడ్డాయి, నన్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాయి. ఏమండి మంచివండి రెండు ప్రార్థన చేద్దాం. మోకాలు వేపించిందంటే మోకాలు వేపించింది. ఇద్దరు కలిసి ప్రార్థన అంటే ఇద్దరు కలిసి ప్రార్థనలో తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు అంట. దేవుని స్తోత్రం. పాపాలన్నీ ఒప్పుకొని కన్నీళ్ళు కార్చి నేను తాగనే. అయితే మీరు ఈ ఆదివారం పని చేస్తారా? మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామా, సన్నిధికి వెళ్దాం అంటే అలాగే ఖచ్చితంగా నేను వస్తాను చెప్పాను. 6 నుంచి తాగడం మానేశాడు. ఆదివారం వెళ్ళి మా సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీకు ఒక మాట చెప్తున్నాను, వాక్యము
మిమ్మల్ని యేసు ఉన్న చోటకి నడిపిస్తుంది. హల్లెలూయా. అది మనకి చాలా చాలా మేలు. ఏది ఉన్నా లేకున్నాను యేసు ఉంటే చాలు. హల్లెలూయా. అందుకే మనం పాడుతున్నాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మా జీవితంలో నేను తెలుసుకున్న పరమ ఉన్నతమైన సత్యం. నేను నా భార్యని కొట్టేటివాడిని, తిట్టేటివాడిని. సత్యం ఒప్పుకోలుగా నా పై చేయిగా ఉండేది. మళ్ళీ చదివిందేమో ప్రతి చదువులే చదివాను. నేను ఐర్లాండ్ డబ్లిన్ లో చదువుకున్నాను. ఐర్లాండ్ డబ్లిన్ మీకు తెలుసా? ఇది తెలియదు లేదా? సీల్ అంటే తెలియదు అన్నారు. అది ఎలా తెలుస్తుంది? ఐర్లాండ్ యూరోప్ లో ఒక దేశము ఐర్లాండ్ అనమాట. అందులో క్యాపిటల్ సిటీ అనేది డబ్లిన్. అక్కడ ఎంఎస్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ చేశాను. పిల్లరా అయినప్పుడు గుణం మారేది కాదు. అక్కడ కూడా ఉన్నప్పుడు రోజు తాగేడు, ప్రతిరోజు తాగేడు. అలాంటి నా జీవితంలో ప్రభు నా జీవితంలో చోటు చేసుకున్నాక నేను తెలుసుకున్నది ఏంటంటే, మరి అబ్బాయి ఏది ఉన్నా లేకపోయినా నేను ఉండేలా చూసుకోవాలి. అప్పుడు నేనే పై చేయిగా ఉండేవాడిని. రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత స్లోగా మా పాస్టర్ గారు నా మీద అరవడం స్టార్ట్ చేశాను. ఏంటి పాస్టర్ ఏంటి ఎలా అరుస్తుంది? నేను ఒకవేళ తిరిగి ఆమె మీద అరిస్తే ఏమవుతుంది? దేవుడు ప్రభు ఏమన్నారు? నువ్వు నేను సంఘమును ఎలా ప్రేమించున్నానో అలాగే నీవు నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలన్నాడు. హల్లెలూయా. మా భార్యను దేంతో పోల్చారు? సంఘంతో పోల్చారు. నిజంగా సంఘమా మీరు యేసుని ఎన్నో మాటలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, చిరాకు తెప్పిస్తారు, ఆయనకి ఎంతగానో బాధ కల్పిస్తారు. కానీ మిమ్మల్ని ఏమైనా అంటున్నారు? ప్రభు మిమ్మల్ని మాత్రం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, నువ్వు ఒకవేళ ఆవిడ మీద చెయ్యెత్తినా, నువ్వు వేరేగా మాట్లాడినా, కసిరినా, తిట్టినా నేను నీ తోడున్నాను అన్నాడు. ఓ ప్రభు నువ్వు లేకపోతే ఎలా ప్రభు అని చెప్పి ఇప్పుడు ఏమైందంటే, ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడినా ఊరుకున్నంత ఉత్తమం ఓడుకున్నంత సుఖం లేదు అని సైలెంట్ గా ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకి ఎవరు కావాలి? ఆయన కావాలి. చెప్పండి, ఈ మాట మీ అందరి హృదయంలో పాతుకోవాలనే ప్రయత్నం. చెప్పండి, ఎవరు కావాలి మీకు? డబ్బులు కావాలా? ఏసై కావాలా? ఉద్యోగం కావాలా? ఏసై కావాలా? ఇల్లు కావాలా? మేడలు కావాలా? బిడ్డలు కావాలా? ఏసై కావాలా? చూద్దాం 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 చూద్దాం. మీరు అన్న మాటలన్నీ ఇక్కడ పరిశుద్ధాత్మ నోట్ డౌన్ చేశారు. ఇదిగో మన పేరు చెప్పం తల్లి. రావణమ్మ గారు రాశారు ఆల్రెడీ, అకౌంట్ లో రాయబడింది. అమ్మ మీ పేరు చెప్పమ్మా. నీ పేరు చెప్తే జెస్సీ కూడా, జెస్సీ నీ పేరు కూడా రాశారు. అమ్మా ఇదిగో జెస్సీ ఇలాగ అన్నది అని రాశారు. రేపు పొద్దున మార్చావా? స్క్రీన్ మార్చావా? ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తాను దేవుడు. జాగ్రత్త. వాడు మొట్టమొదటి మాట మీకు అందరికి చెప్తాను, ఆయన ఉన్న చోటకి ఆ ఒక్క వ్యక్తిని. నేను ఒక్క విషయమే గంట సేపు చెప్తే మిగతా 3 విషయాలు ఎప్పుడు చెప్తాను చెప్పండి. ఇందాక నేను కూర్చోక మునుపు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. సుమన్ టీవీ మీకు తెలుసా? సుమన్ టీవీ విన్నారా? మిమ్మల్ని నేను తెలిసా అడగడం చాలా ప్రమాదం. ఆ టీవీలో యాంకర్ నాకు ఫోన్ చేసింది. అన్న మీతో మాట్లాడాలన్నా ఏ సమయానికి అవుతుంది అన్నమాట చెప్తే ప్రవచనాత్మకంగా చెప్పాను 4 గంటలకి అన్నా. మీకు ఇంకా అర్థమైందో లేదో, మీకు అర్థమైందో లేదో కొంతమంది చాలా దిగాలుగా చూస్తున్నారు. అన్నా 4 గంటలకు వదులుతావా? 4 గంటల దాకా మీరు వెళ్తారు. సరదాగా ఒకప్పుడు సరదాగా మాట్లాడుకోండి. హల్లెలూయా. సంతోషంగా లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది మరి అలాగుంది. సంతోషంగా లేరుగా, ఇవన్నీ దుఃఖమొహాలేగా. సంతోషంగా ఉన్నాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ 4 సువార్తలు అంటే సాదృశ్యము, దేవుని యొక్క వాక్యము నిన్ను దేవుని యొద్దకు ఆయన ఉన్న చోటకే నడిపిస్తాయి తప్ప
లోకపరమైన చోటికి నడిపించవు. నాకు తెలిసిన ఒక మంచి సాక్ష్యం ఉంది పిల్లరా, జీవిత సాక్ష్యం ఖచ్చితంగా వినాలి. ఒక చెల్లి ప్రార్థన చేస్తుంది. నేను ఒక చోట విన్నాను, ఇది నిజంగా జరిగింది. ఇది పిల్లలు ఇది చెప్తున్నందుకు మీరు ఏమనుకోవద్దు, జస్ట్ మామూలుగా నిజ జీవితంలో జరిగిన ఒక 2-3 సందర్భపూర్వకమైన మాటలు మనం వినాలి. ఆ చెల్లి ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తుందంటే, పక్కన రూమ్ లో చాలా మంది కుర్రలు ఉన్నారనమాట. వాళ్ళందరూ త్రాగుడు ప్యాకెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ చెల్లి ఏమో మంచి ప్రార్థన పరురాలు. ఈవిడ అంటుంది, ప్రభా వాళ్ళకి సువార్త చేయాలి ప్రభా, నన్ను తీసుకుని ప్రభువా అని చెప్పి ఏ ప్రార్థన తెలివి తక్కువ. అలాగే ఒకసారి వెళ్తే ఏం జరిగింది, దాని యొక్క జీవితం కొన్ని ప్రార్థనలు తెలియక మరి చేస్తూ ఉంటారు. కానీ నమ్మండి, లోపల దుష్టత్వం ఉంచుకొని మనం అడగకూడదు. అదంతా పోయి వాక్యం మన చోటకి ఏదో ఒకటి మొట్టమొదటి మాట రెండో మాట గురించి మనం చూద్దాం. దేవుని బిడ్డారా, మీరు అందరూ దయచేసి మీ యొక్క కనుదృష్టి మీ యొక్క వాక్యం లేఖన భాగం మీద మీరు పట్టుకెళ్ళని ప్రభు పెట్ట మన తర్వాత విషయం చూడండి. 4వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. ఆయనన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి. వాక్యం ఏం చేయబోతుందంటే ఇంటి కప్పు విప్పుతుంది అన్న మాట చాలా మందికి అర్థం కాలేదు. పిల్లలు ఇంటి కప్పు ఎక్కడుందంటారు? యేసునికి, అటు తర్వాత అక్కడికి వెళ్ళిన విశ్వాసికి మధ్యలో ఏముంది? ఇంటి కప్పు ఉంటే యేసు వద్దకు వెళ్ళేటివాడు కాదు, ఇంటి కప్పే అడ్డు. చాలా మందికి ఏంటంటే తెలుసా, దేవుని వద్దకు వెళ్లకుండా ఉన్నారు. పాపం, మీ పాపమే మీకు అడ్డుగా ఉంది, ఎవరిదో కాదమ్మా, మీ పాపమే. ఆ పాప బంధకం ఏదైతే ఉందో ఆ బంధకం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రభువుని మీరు రుచి చూడలేకపోతున్నారు. అందరికంటే గొప్ప శ్రేష్టమైన వారి భూప్రపంచం అంతటిలో ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. నిజంగా అది నేను తెలుసుకోవడం నాకు అది భాగ్యము. మీకు మీరు ఆలోచిస్తున్నారు, మీకండి మీకు భాగ్యమేనా? ఎంత కృప కదా. నేను చాలాసార్లు వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళకి ఏసి తెలీదు, నాకు తెలుసు. దేవుడు అంత కృప చూపించాడు. హల్లెలూయా. అంత చాలా మధురమైన వ్యక్తి, చాలా ప్రేమ స్వరూపుడు. ప్రేమ అన్న విషయానికి ఎవరిని చూడాలంటే ప్రభువునే చూడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను గురించి వర్ణించడం అసాధ్యం. అంటే ఈ లోకంలో ఉన్న నదులు సముద్రాలన్నీ మరి ఇంకుగా తీసుకొని, మరి ఈ లోకంలో ఉన్న చెట్లు పుట్లన్నింటినీ, ఆ యొక్క పొలాలన్నింటినీ మరి పెన్నుగా కలంగా తీసుకొని అందులో ముంచి ఎలా పెట్టి రాస్తేనంట పేపర్లు తరిగిపోతాయి అమ్మా, ఆ యొక్క పెన్నులు కరిగిపోతాయి, ఆ నదులు ఎండిపోతాయి. కానీ ప్రేమను గురించి వర్ణించడం మాత్రము అవనే అవదంట. ఇంకా ప్రారంభ దశలోనే ఉంటుందంట. అంత ప్రేమ స్వరూపుడు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభువుని అనుభవించలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే పాప జీవితము. లోపల పాపం ఉంది, కానీ ఆ పాపాన్ని తీసివేసేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము మొత్తం ఆ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుభ్రపరుస్తుంది. మీరు అందరూ చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదవండి తల్లి. మీరు ఎవరు చదవరా? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండా ఉన్నట్లు మీ పాపములే కారణము. హల్లెలూయా. ఎవరి పాపములే కారణం అంటున్నారు? మీకు మేలు కలుగకుండా ఉండినట్లు మీ పాపములే కారణం అంటున్నారు. ప్రియులారా, ఒక మాట నేను చెప్తున్నాను, వినండి, ఒకసారి ఆలకించండి. ఇప్పుడు ఒకవేళ మన సీఎం గారే లేకపోతే పిఎం గారు, ఎవరో మంత్రి గారు ఎవరో మన ఇంటికి వచ్చారనుకో, మన ఇంటికి వస్తే మనకి మేలు అవుతుందా లేదా? ఖచ్చితంగా. ప్రియులారా, దర్శిస్తే వాళ్ళకి చిన్న చెక్ అన్న రాస్తారు. ఖచ్చితంగా ఒక చిన్న చెక్ అన్న ఎంత రాస్తారు? ఒక 5 లక్షల దాకా రాస్తారు. ఒక 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు, అంత లక్షల మీద వ్యవహారం ఉంటాయి. ఎవరో ఏదో ఒకటి మొత్తం బ్లాంక్ చెక్ మీద వాళ్ళ చెక్ నెంబర్ వేసేసి సంతకం పెట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మేలు కలిగిందా లేదా? మరి యేసు పిఎం సీఎం ప్రెసిడెంట్ గారిని వాళ్ళని వీళ్ళని తయారు చేసిందే మరి యేసయ్య అందరికన్నా ఐశ్వర్యవంతుడు. యేసు మనకుంటే మన మేలు కలగకుండా ఉంటుందా? కలుగుతుంది కదా. మరి ఇంకా మేలు కలగకుండా ఎందుకుందబ్బా? దాని మీద కారణం ఏంటి? పాపం. నీ పాపం. నువ్వు ఏ పాపంలో ఉన్నావు? ఏ పాప బంధకంలో ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఆ పాపము నిన్ను యేసుని రుచి చూడకుండా చేస్తుంది. మీకు అర్థమయ్యేది చెప్తాను వినండి. ఈ గదిలోని ఇదే టేబుల్ మీద నువ్వు కూర్చొని ఉన్నావు.
ఇక్కడ ఈ టేబుల్ మీద ఏం పెట్టానంటే, మీకు బాగా ఇష్టమైన ఒక డిష్ చెప్పండి. మీకు బాగా ఇష్టమైన ఒకటి చెప్పండి. మీకు బాగా ఇష్టమైన ఆహార పదార్థం ఒకటి చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎప్పుడు చూసినా ఇదే. డిష్ మార్చొచ్చుగా. ఎప్పుడు చూసినా చికెన్ బిర్యానీ గిట్టే ఒక డిష్ మార్చండి తప్ప. ఐస్ క్రీమా ఈరోజు పిల్లలు చెప్పుకుంటారు. అనుకుందాం మటన్ బిర్యానీ అనుకుందాం, కొద్దిగా మార్చాం. మరి ఎక్కువే మార్చిన అవసరం లేదు. కొద్దిగా మటన్ బిర్యానీ చాలా మందికి ఇష్టమే. వాస్తవం ఒప్పుకోవాలి. కొంతమంది జిఎం అంటారు, కొంతమంది బియ్యం అంటారు, కొంతమంది సీఎం అంటారు. అమ్మా నేను ఒకసారి మొన్న కూడికి వెళ్ళాను. వాళ్ళు బహిరంగ కూడికి పెట్టారు. ఆ పాస్టర్ గారు పెద్ద స్మరణ అబ్రహామును పెడతా నాకు తెలియదు. ఇది అబ్రహామును పెడతా ఈ రోజు మీకు అందరికి అబ్రహాం పెడుతున్నాను అంటే నేను ఏంటో వేసుకున్నాను. నేను ఆ తీరా చూస్తే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట. మా అలవాట్లేదుగా, ప్రాణానికి ఎక్కడుంది అలవాటది. కూర్చోబెట్టారు, అబ్రహాం పెట్టాను తిన్నాడు. అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. తినండి అన్నారు. అది ఏంటని చెప్పట్లేదు. చూసాను సేమ్ మటన్ లాగా కొట్టించాడు. తినేసాను, అంతా అయిపోయిందని చెప్పాడు. ఇంత మోసం ఏంటి అన్నాడు. మంచి టేస్టీ గల విషయం ఏంటంటే మటన్ బిర్యానీ పెట్టాము, టేబుల్ పెట్టాము, నేను కూర్చోబెట్టాను. కానీ మధ్యలో గ్లాస్ వేసాను. నువ్వు రుచి చూస్తావా? అలాగే ఉంటది. నీకు యేసయ్య అందుబాటులో ఉన్నారు. అంతకన్నా గొప్పవాడు ఇంకొకరు లేనే లేరు, అంతకన్నా శక్తివంతుడు వేరొకరు లేనే లేరు. నాకు చేతపడి మాంత్రికుడు చెప్పాడు, మేము ప్రయోగిస్తున్న మంత్రాలన్న అగ్గిపుల్ల వంటిది, ఆయన అగ్ని చాలా తేజోన్మయమైన అగ్ని అని ఒక చేతపడి మాంత్రికుడు నేను చెప్తే నేను విన్నా. మా అగ్ని అంతా అగ్గిపుల్ల వంటిది, మీరు అంటే ఆరిపోతుంది. కానీ మీ అగ్ని మామూలు కాదు, పరలోక రాజ్యపు అగ్ని అది ఎవరు ఆర్పజాలం అన్నమాట చెప్పాడు. చూసారా ఎంత తేజోన్మయం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ఆ తేజోన్మయం ఎందుకు మీరు రుచి చూడలేకపోతుంటే దానికి గల కారణం పాపం. చెప్పండి, పాపం. అందుకే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏం చేయాలంటే ఆ పాపము నుంచి విడుదల చేసేది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీరు ఖచ్చితంగా చదవాలి. ప్రతిరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకరు చదువురాదండి అయ్యారు అంటే చదివేటి వారితో మీరు చదివించుకోవాలి. కనీసం ఆ వాక్యము అన్న ప్రసంగ రూపంలో చెప్తున్నదన్నా మీరు వినాలి, ఖచ్చితంగా మీరు వినాలి, ఆలకించాలి. దేవుని బిడ్డలారా, వాక్యం లోపలికి వెళ్ళిపోతే నేను ఏం చేస్తానంటే, ఇందు పాపము నుంచి విడుదల నీకు ఖచ్చితంగా 100% మార్గం ముందు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నారు. సమరయ యొక్క నూతి దగ్గర మరి కూర్చొని ఉన్నారు. ప్రియులారా 12 గంట అయింది. ఎవరు వచ్చారు చెప్పండి అక్కడికి? ఎవరు వచ్చారండి? ఏసే వచ్చారండి. సమరయ స్త్రీ వచ్చింది అక్కడికి. సమరయ స్త్రీ ఎవరు? అప్పటికే 5 మార్చింది, 6వ వాడికి తనోడు కాదంట. అంటే ఎవరు తిను చెప్పాలి? తన పాపములోనే ఉన్న పాపాత్మురాలను మరి ఏం చేశారు ప్రియులారా? కేవలం వాక్యాన్ని పరిచయం చేశారు. యేసయ్య వాక్యాన్ని కదా పరిచయం చేశారు. నీకు జీవజలములు అంటే ఏంటి చెప్పండి? జీవజలాలు అంటే ఏంటి? జీవజలాలు అంటే వాక్యము. నీ దప్పిక తీరుస్తుంది. ఏ దప్పిక? లోకపరమైన దప్పికలు ఉంటాయి కదా, వ్యభిచారం చేయాలి, తాగాలి, దొంగతనం చేయాలి, ఇవన్నీ దప్పికలు, లోకపరమైన దప్పికలు ఉన్నాయి. ఈ లోకపరమైన దప్పికలన్నీ తీర్చేది ఏంటంటే జీవవాక్యం. అదే జీవజలాలని ప్రభు చెప్పారు. వాక్యముల గురించి చెబితేనే ఈ విషయాలన్నీ తెలుసుకొని అటు తర్వాత తన కొండను విడిచిపెట్టి ప్రియులారా పరిగెత్తుకుంటూ వెళ్లి, ఇదిగో ఈయన యేసు కారా అని సువార్థికురాలు. అప్పుడే వ్యభిచారి, ఇప్పుడే సువార్థికురాలు అయిపోయింది. ఎలాగేం చెప్పండి? ఆ పాపమును విడిచిపెట్టింది ఎలాగా చెప్పాలి? ఆ యొక్క పెంకుని ఎలా తీసింది? ఆ పైకప్పును ఎలా తీసింది? యేసుకి నీకు మధ్యన అడ్డు ఆటంకం దేవుని యొక్క వాక్యం ద్వారా తెగిపోద్ది అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఈ వాక్యము ఈ రెండో పని ఖచ్చితంగా చేస్తుంది. ఏంటంటే ఆ పైకప్పుని తీసేస్తుంది. నీకు ప్రభుకి మధ్యన ఆటంకంలో తీసేస్తుంది. నిన్ను మచ్చ, డాబు, కలంకము, ముడతైన ఏది లేకుండా నిన్ను పరిపూర్ణతలో నడిపిస్తుంది. అందుకనే వాక్యం మనకు చాలా చాలా అవసరము. చెప్పండి, ఒకటి చెప్పండి. వాక్యం నేను ఏం చేస్తుంది? ఆయన ఉన్న చోటకి చెప్పరు, ఈ మాట చెప్పరు. ఆయన ఉన్న చోటకి నేను నడిపించాను. వాక్యం నీకేం చేస్తుంది? నీ పాపమును వాక్యమే తీసివేసి. ఓకేనా?
నువ్వు ఏమి తింటావో అది నిన్ను అపవిత్రపరచదు, కానీ నీ హృదయంలో నుంచి ఏదైతే వచ్చునో అదే నిన్ను అపవిత్రపరచును అన్నమాట నేను చదివాను. సువార్తల వాక్యం చదివాను. అప్పుడు దాకా బూత్తిట్లు భయంకరంగా మాట్లాడే వాడిని నేను నా ఆఫీస్ లోని ఇక్కడ రిషికొండ పైన ఐటీ హిల్స్, మీకు తెలుసా ఐటీ హిల్స్ రిషికొండ దగ్గర? తెలుసా అంటే తెలుసు అని చెప్పండి అబ్బా. తెలియదు, అయిపోయింది, తేలిపోయింది, చూసావా, ఏం కావాలా లేదు. ఇక్కడ ఐటీ హిల్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉంటాయి. అందులో నేను ఉద్యోగం చేశాను. అందులో ఉద్యోగం చేసినప్పుడు నేను వస్తున్నానంటే చాలా మంది కంప్యూటర్ కింద క్యాబిన్ ఉంటది కదా, అందులో దాక్కునేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు నాకు రక్షణ లేదు. నేను బాగా బూతులు దిగేవాడిని, బాగా కమ్మలు కొట్టేవాడిని. నన్ను చూసి అంటే నా నోరు ఎలా ఉండేది, పెంటలాగా ఉండేది. కానీ ఈ వాక్యం ఎప్పుడైతే చదివా నా జీవితం మార్చేసింది. నీ హృదయంలో నుంచి ఏదైతే వచ్చినో అదే నిన్ను అపవిత్రపరచును అంటే, అమ్మో ప్రభువా ఇదే నన్ను అపవిత్రపరుస్తుందని చెప్పి ఆ దినం నుంచి ఇప్పుడు దాకా మొదలుకొని ఎంత కోపం వచ్చినా పొరపాటుగా నీ డాష్ అన్న మాట లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటి పైకప్పుని తీసేసేది, పాపాన్ని తీసివేసేది దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తద్వారా మీరు ఏం చేస్తారు, యేసయ్యకి ఇంకా సన్నిహితంగా ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని దాసులని నేను పిలవను, కానీ ఏమని పిలుస్తాను మిమ్మల్ని చెప్పాలి. అమ్మా యోహాను సువార్త 15 ప్రకారం ఏమని మిమ్మల్ని పిలుస్తానన్నారు ప్రభు? స్నేహితులని నేను మిమ్మల్ని పిలిచేదను అన్నారు. మరి దాసులతో అయితే అన్ని విషయాలు దాపరికాలు ఉంటాయి, కానీ స్నేహితులతో దాపరికాలు ఉంటాయా? దాపరికాలు ఉండవు. స్నేహం ఎవరితో చేస్తారు? నేను పరిశుద్ధుని కాగా మీరు పరిశుద్ధులై ఉండవలను అని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్పారు కదా, 1-2 అధ్యాయాలు చెప్పారు కదా ప్రతిదినం బిడ్డలారా. కాబట్టి దేవునికి ఇష్టమైన గుణము పాపము పోతే, వాక్యం నిన్ను పాపం తీసివేసి నిన్ను ఏం మారుస్తుందంటే ఆయనకున్న గుణమును నీలో నింపుతాడు. ఎందుకంటే ఇప్పుడు మన స్నేహ పరిచయలో ఉండాలి. స్నేహితులు మన ఇద్దరం ఇప్పుడు ఎవరు చెప్పండి? స్నేహితులము అన్న మాట ప్రభు అనాలని కోరుకుంటున్నారు. ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రెండో విషయం. మూడో విషయం మనం వెళ్ళిపోయి నేను త్వరగా నేను ఊహించేస్తాను. అది తర్వాత నేను బిర్యానీ ఎంత ఆనందం ఉంది కదా. ఇంకా మీరు బిర్యానీ వైపే ఉందండి పాస్వర్డ్, దానికన్నా మధురమైంది వాక్యం అండి అన్నారంటే మీలో మార్పు వచ్చినట్లుగా. లేదండి బిర్యానీ వైపు వంటల వైపు అలా చూస్తాం. అలా చూస్తే ఇంకా మార్పు రాలే, ఇంకా రూపాంతరం రాలే. అందుకే మనకి రూపాంతర ప్రార్థన అన్నారు. రూపాంతరం అంటే ఏంటి? యేసు వలే మాట్లాడటం, యేసు వలే నడుచుట, యేసు వలే. ప్రభు మీకు ఆహారం తీసుకుని వచ్చి తిని అంటే ప్రభు ఏమన్నారు? నా ఆహారం నేను ఆల్రెడీ తినేశాను అన్నారు. అది ప్రభు ఎప్పుడు తిన్నారు? నీకు ఎవరు తెచ్చిపెట్టాను అన్నారు వాడు. ఆత్మ రక్షింపడి సమరస్త్రీ రక్షింపడింది కాబట్టి నా ఆహారం నేను తినేశాను అన్నారు. అంటే ప్రభు ఎంత రూపాంతరపరచబడ్డారు కదా. నిజంగా ఈ రోజు ఒక ఆత్మ రక్షింపడినందుకు మీరందరూ బిర్యానీ తినకుండా ఆపగలరా? కడుకట్టు నేనందుకు నేను ఎలా ఊరుకుంటానంటారు. ఏమంటారా? మూడో విషయం మనం చూసుకున్నట్టయితే చాలా 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 విలువైన మాట ఇది. చాలా చాలా విలువైన మాట. మీరే చదవండి. చూడండి, మీరందరూ చూడండి. 4వ వచనం. పైన ఇంటి కప్పు విప్పి సందు చేసి. హల్లెలూయా. మూడో విషయం దగ్గరికి ఒక్క నిమిషం ఆగుదాం దేవుని బిడ్డలారా, ఆగుదాం. వాక్యము నీకేమి చేస్తుంది అన్నమాట నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సందు చేస్తుంది. సందు లేదు, కొండల తట్టు కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువా, ఎంత శ్రమ అయిపోయింది ప్రభువా అన్నలాంటి శ్రమ మీరు ఎప్పుడన్నా మీరు చూసారా? చూసిన వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. శ్రమ లేవా? మరి చెయ్యొత్తమంటే ఎత్తరు, తెలుసంటే తెలీదంటారు, నా వైపు ఎదురులా చూస్తారు. అమ్మా ఏందమ్మా స్పందనకి ప్రతిస్పందన లేదా? ప్రతిస్పందన ఏమీ లేదా? అలాగే ఉంటున్నారు, బొమ్మల్లాగే ఉంటున్నారు. దేవుని బిడ్డలు ఆగలేదు, ఆగలేస్తున్నారు. మిమ్మల్ని వదలను ఈరోజు, నేను వదలా. విన్నారు ఎప్పుడన్నా? నేను విడిచిపెట్టను. వీళ్ళందరూ జ్ఞానవంతులు ఎక్కువ. మీ దగ్గరికి దెయ్యాలు వస్తుంటే భయపడిపోవాలి. వాక్యము తెలిసిన ఒకరోజు ఇచ్చారు అవకాశం, మరి దేవుడు ఇచ్చిన యొక్క కృపను మేము పంచిపెట్టిన వెళ్తా. దేవుడు బిడ్డలారా, వాక్యం నీకు సందు చేస్తుంది. చూడండి,
యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం అవతల ఉన్నారు. ఆయన ముందుగానే అక్కడ నడుచుకుంటూ మీరు ఇక్కడికి రండి అంటున్నారు. ప్రభు మా ఎదురుగా సముద్రం ఉందయ్యా, ఎలాగవుతుంది మేము ఎలా రావటము అని మోసే అంటున్నాడు. ఆ పక్క దేవుని బిడ్డలారా, అందరూ నీరసించిపోయారు, అందరూ దిగిలి పడిపోతున్నారు, నీరసించిపోయారు. పరిస్థితి అసలు ఏమాత్రం బాగాలేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది, చాలా దారుణమైన పరిస్థితి. చాలా మంది సరుక్కుంటున్నారు. మా సమాధులు అక్కడే వేసినట్టయితే బాగుండు కదా అయ్యా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ సమాధి చేయడానికి మీరు తీసుకొని వచ్చారని చెప్పి స్తుతించే వారందరూ శని గారు. ఎన్ని అద్భుతాలు చూశారో. ఐగుప్తులోని గోషానులోని అద్భుతాలు చూశారు. అన్ని చోట్ల తెగులను. ఎక్కడ లేవు తెగులు చెప్పండి? గోషానులో తెగులు లేవు. అన్ని చోట్ల మరి ద్వారబంధాల మీద మరి ఎప్పుడైతే రక్తం మరి రాశారో ఆ ద్వారబంధంలోకి మరణాత్మ మరి రాలేదు, ఎవరిని చంపలేదు. మిగతా చోటల్లా మరి తొలిచూరు బిడ్డలు అందరూ మరి తొలగిపోయారు. అన్ని అద్భుతాలు చూసినా సరే వాళ్ళు సరిగినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడి తట్టు మరి నిలబడి వాక్యాన్ని మరి చేత పట్టుకొని ప్రభా ఇప్పుడు నన్ను ఏం చేయమంటూ నీ చేతిలో ఉన్న దుడ్డికారం చూపించాను. ఎంత సింపుల్ గా చూసారు మాట, ఎంత తేలిక ఉంది కదా. ఎర్ర సముద్రం అన్నది చాలా భయంకరమైన సమస్య. పరిష్కారం ఎంత చెప్పాలి? పరిష్కారం ఎంత? అది కొండంత సమస్య, పరిష్కారం మాత్రం చాలా చిన్నది. ఆ చిన్న పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యంలోంచి కదా వచ్చింది. మన కొండంత సమస్య మనం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది దేవుడు అని పిలువబడుతున్నారు, వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు ఆ సమస్యకి తగినంత భయంకరమైన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ మీకు ఇది పోవాలంటే ఆ మాంత్రికుడు చెప్తాడు, శ్మశానానికి వెళ్ళాలి, శ్మశానంలో ఒక శవాన్ని బయటకు తీయాలి, దాన్ని తీసుకుని దాని గుండెకాయ తీసి ఆ గుండెకాయ నోట్లో వేసుకొని నేను నవ్వాలి, అప్పుడు కానీ ఈ సమస్య పోదు. లేకపోతే వాళ్ళ చిన్నపిల్లల్ని బలివ్వాలి, అప్పుడు కానీ సమస్య. అంటే సమస్య ఎంతో అంత పెద్ద పరిష్కారం వాళ్ళు అనుకుంటారు. కానీ మన ఏసీ చెప్తున్నారు వాక్యంలో, అది కొండంత సమస్య, నా దగ్గర పరిష్కారం చాలా చిన్నదంట. జస్ట్ కర్ర చూపిస్తే ఎర్ర సముద్రం 2 పాయలకి చీలినా అవును అని చెప్పి అలా కర్ర చూపించి 2 పాయలకి సందు చేశారు. హల్లెలూయా. సందు అయిపోయిందా లేదా? ఆ సందులోని వాళ్ళు ఎలా నడిచారు? స్తుతి గానములతో, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవు యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవు యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. మా హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి స్తోత్రం కలుగును. సందు చేశారు కాబట్టి అవును వాస్తవమైన సత్యమే నీకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యము నీకు సందు లేకుండా ఉన్న సమయంలో నీకు సందు చేస్తాను. అసలు ఏం చెయ్యాలి ప్రభు నాకు అర్థం కావట్లేదు. నా యొక్క భార్యని తీసుకెళ్లిపోయారు, పిల్లల్ని తీసుకెళ్లిపోయారు, నాతో పాటు నా యొక్క 300 మంది ఎవరైతే ఉన్నారో 600 మంది ఉన్నారో 600 మంది భార్యలను, పిల్లలను, మా ఎడ్లను, మా గొర్రెలను, మేకలను అన్నింటినీ మా ఆస్తిపాస్తులను తీసుకొని మేము నివసిస్తున్న ఇక గుడిసెలన్నింటినీ తగలబెట్టి బూడిచ్చేసి నల్లని పొగ మాత్రం వెళ్తుంది. ఎవరు చెప్పండి? చెప్పాలి. దావీదు పరిస్థితి. ప్రార్థన చేశాడు, దేవుని యొక్క వాక్యం స్వీకరించాడు. నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు తోడేను. అమాలేకులు ఎంతమంది ఉన్నాను, అమోరీలు ఎంతమంది ఉన్నాను, వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు ముందుకెళ్ళిపోండి. ప్రభు మా దగ్గర అంతా 600 మంది ఉన్నారు. 600 మంది తగ్గిపోయినాను, అంతే కదా. 600 మంది అంటే ఒక దగ్గర వెళ్ళిపోయిన తర్వాత 200 మంది అన్నారంట. అయ్యారు మీరు రాలేవయ్యారు, మీరు వెళ్ళండి అన్నారు. అయితే సరే 200 మంది మీరు ఏం చేస్తారు? మన లగేజ్లు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి కదా, మన సామాగ్రి అంతా భద్రపరచండి, మేము 400 మంది వెళ్తా ఉన్నారు. చూసారా? తోడై ఉన్న దేవుడు. సందు లేని పరిస్థితుల్లో, సందే లేదు అసలు. అక్కడ వెళ్ళి అసలు కనీసం 1,00,000 మందికి పైబడే ఉన్నారు. 2 లక్షలు 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది మీద ఎంతమంది వెళ్ళి పోరాడారంటే 400 మంది. 401 అంటే 400 + 1 ఎవరో దావీదు. 401 మంది వెళ్లి పోరాడి అక్కడ కొల్ల సొమ్మని వేసుకొని వచ్చారంట. హల్లెలూయా. సందు లేని ప్రాంతంలోని దేవుని యొక్క వాక్యం మనకి సందునిస్తుంది.
హల్లెలూయా. ఇరుకైన ఈ ప్రాంతంలోని దేవుడే మనకు ఒక మంచి సందనిస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఈరోజు నీ హృదయంతో నువ్వు చెప్పు, నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, జడియొద్దని చెప్పు. నీకు యేసు ఉన్నారా, వాక్యం ఉందా, నీకు సందు ఉంది. హల్లెలూయా. నీకు సందు నిశ్చయంగా దొరకను. దేవుని బిడ్డలారా సందు చేస్తారు ప్రభు. ఆ సందు ద్వారా నువ్వు దేవుని యొద్దకు వెళ్తావు. పోతిఫర్ భార్య ఒక చేతిలో పడలే, తను సందు చేసుకున్నాడా లేదా? సందు చేసుకున్నాడు. తన మానము, తన వస్త్రము పోగొట్టుకున్నా సరే తన మానాన్ని మాత్రం కాపాడుకున్నాడు. చిన్న సందు చేసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కదా. వాక్యము నీకు సందు చేస్తుంది. ఆ వాక్యము నీకు చాలా చాలా అవసరం. దేవుని బిడ్డలారా ఎంతో అవసరం. అందుకని నేను ఎప్పుడు చెప్తున్న మాట అందరికి ఏం చెప్తానంటే, వాక్యం ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు ధ్యానం చేయండి, వాక్యం హృదయంలో ఉంచుకోండి. వాక్యం నేను ఏం చేస్తుందంటే, నేను పాప జీవితంలో నేను నడిపించకుండా దేవుని యొద్దకే నేను నడిపిస్తుంది. ఎందుకంటే ఒక చాట చాలా క్లియర్ గా ఉంది, విడిచిపెట్టిన దెయ్యాలంట మళ్ళీ తిరిగి నేను నా ఇంటికి వెళ్ళేదేనని చెప్పేది వచ్చిందంట. ఏమంటుంది మన గురించి? విడిచి వెళ్ళిపోయిన దెయ్యం ఏమంటుంది చెప్పండి? అది మళ్ళా నా ఇంటి అంటే ఇది ఎవరిల్లు అంటుంది? అది దాని పేరు చూసారా? ఇది 5 స్టార్ హోటల్ అయిపోయింది. దానికి లోపల ఉన్నప్పుడు అన్ని దాని భోగేచ్చులన్నీ తీరేవి. ఏమైనా మీ ఆవిడ పుస్తకాలు అమ్ముకొని మరి దాన్ని 4 బాధి తీసుకొని వెళ్ళి తాగరా అంటే తాగుతాడు లేదాడు? దాని కోరిక ఎవరు తీరుస్తున్నారు? ఎవరు తీరుస్తున్నారు చెప్పరే? మనం అంటే వాడి దెయ్యే. మా పాపాత్ముడు మనం కాదు, మన దేవుని యొక్క పరిశుద్ధులం. హల్లెలూయా. మనుషుడే చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈ తాగుడు ఆత్మ నేను చాలా క్లియర్ గా, ఇది ఒక ఆత్మే. నమ్ముతున్నారా? ఈ త్రాగుబోద్దు అన్నది ఒక ఆత్మే. నేను ఒక చాట మీకు పెద్దవాళ్ళకి తెలుసా, అన్ని తెలుసా అని అడగడం కొద్ది ప్రమాదం ఇందాక చెప్పాను. నేను అడగలేమ్మా, నేను తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళలో ఒక ఇంట్లో ఒక చెల్లి బాగా మేము అప్పుల పాలైపోయిన పాస్టర్ గారు దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను. నాతో కూడా సంఘబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ తెలిసి నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ఎప్పుడు వచ్చాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇందులో చాలా చాలా మర్మం ఉంది. ఈ లోపల మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. తలుపు దగ్గరికి వెళ్ళిందన్నమాట. తలుపు దగ్గరికి వేసి ఈ లోపల ఒక అంతా లోపలికి వచ్చేసాడు. నువ్వు ప్రార్థన ఆపుతావా లేదా? నేను అన్నాను, అమ్మా నీకు ఏమవుతాడు ఇతను అని అడిగాను. ఇతను ఎవడో నాకు తెలియదు ఏంటంటది. చెప్పు, నీ ఫ్రెండా, లేకపోతే మీ బావా, లేకపోతే మీ బాబర్దా, అన్న, తమ్ముడా, తండ్రి, ఎవరు చెప్పన్నాను. పాస్టర్ గారు ఇతను ఎవరో తెలియదు, ఇప్పుడు దాకా నేను చూడలేదు. మరి ఏ అధికారంతో వచ్చి ప్రార్థన ఆపమంటాడు? నువ్వు ప్రార్థన ఆపుతావో లేదు నాకు తెలియదు, ఇది నా ఇల్లు, నువ్వు ఆపాలంటాడు. ఈవిడంటది ఆడెవరో నాకు తెలియదు అంటది. తీరేస్తే ఇతను ఎవరంటే తాగుపోతాడు. నేను అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నా? తాగుపోతుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు అది ఏ స్పిరిట్? అది తాగుడు ఆత్మ. ఆత్మ కలిగి నేను చెప్పాను నేనన్నా అంటే ఇదంతా ఏం లోకం అని మీరు అనుకుంటారు? ఇది ఆత్మల లోకం. ఇది ఆత్మల లోకంలో శరీరదారులుగా మనం వచ్చామంతే. కనపడనివన్నీ నిత్యములే, కనిపించేవన్నీ అనిత్యములే. ఇప్పుడు కనపడుతున్నాయి మీకు అన్ని ఇవన్నీ అనిత్యం. ఒకరోజు నేను ఉండను, మీరు ఉంటారా? మీరు ఉంటారంటే మీ ఆత్మలు అయ్యి ఉండాలి. మీరు అందరూ వెళ్ళిపోతాం. దేవుడు ఇది ఆత్మల లోకం. ఆత్మలు సంచారం చేస్తూ ఉన్నాయి, ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ప్రేతాత్మలు, దురాత్మలు అందరికీ తిరుగుతున్నాయి. అది నేను చెప్పలేదు, నమ్మని కూడా చెప్పలేదు. ఆ పక్కనే ఉంది బార్ రెస్టారెంట్ ఉంది, అందులో తాగేసి వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ప్రార్థన ప్రభావం పడగానే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి నువ్వు ప్రార్థన ఆపుతావా లేదు? ఎంత ధైర్యం రా నీకు! మా ప్రార్థన ఆపమని మా ఇంట్లో చెప్తావరా? చూసారా వాడికి ఎంత అధికారమో. ఏంటబ్బా వాడు వచ్చి చెప్పాడంటే వాళ్ళ ఆయన బాగా అవుతుంది. వాళ్ళు అప్పుల పాలైపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఆయనే. ఎవరికండి హేతువు లేని గాయాలు? ఎవరికి అప్పులు? మందుతోని పొత్తుపుచ్చుకున్న వాడికే కదా అని వాక్యం చెప్తుందా? దేవుని యొక్క వాక్యం అదిగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇదంతా ఆత్మల లోకమే. మనకి ఈ లోకంలో మనకి సందు లేదు, కానీ వాక్యమే నీకు సందు చేస్తుంది. కాబట్టి నీకు ఎవరున్నా లేకపోయినా వాక్యం ఉండేలా చేసుకోవచ్చు, మనం విజయం సాధిస్తాం. అందుకే ప్రభు చెప్పారు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్న ఎవరున్నారు చెప్పండి? లోకంలో ఎవరున్నారు? మనలో యేసయ్య అంటే వాక్యము. ఈ వాక్యం ఏంటంటే నువ్వు వెళ్ళని చోటల్లో ఏం జరుగుతుంది అంటే బంధకాలు తెగదింపులైపోయి సందు చేస్తూ ఉంటది. ఒకసారి నేను ఇలాగే వెళ్ళాను, సందు దొరకట్లేదు, ఇంట్లో సందు దొరకట్లేదు. నిజంగా వాస్తవం, మా సేవలో మాకున్న ఎక్స్పీరియన్స్ ఇది. సందు లేదు ఇంట్లో. ఏంటంటే భర్త భార్యలు కొట్టేసుకుంటున్నారు. భర్త కొడితే పర్లేదు, మరి భార్య కూడా కొట్టేస్తుందా?
భార్య కూడా బాధేస్తుంది. నోరు మీద పడేయాలి మరి, నన్ను కొడతాను వీడు, ఇద్దరు పడేది తిప్పి బాధేసుకుంటారు. ఈ మధ్యలో అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చింది, అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మని కూడా పడేయాలని బాధేశాడు. ఇప్పుడు ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు. ఆ ఇంటికి నన్ను రమ్మన్నారు పాస్టర్ గారు. అది ఎప్పుడు రమ్మన్నారు తెలుసా? టైము 1 గంటకు నన్ను పిలుస్తారు. నేను అనుకోలేదు. చక్కగా స్తోత్రం ప్రభు అని చెప్పి హ్యాపీ పడుకున్నాను. ఫోన్ వచ్చింది, అన్నా మీరు అర్జెంటుగా రావాలి లేకపోతే నేను ఊరేసుకుంటాను. సంఘం ఏమవుతాడు ఇప్పుడు? అమ్మ ఊరా నా తల్లి నువ్వు ఏంటని చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోయి మా పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళింది తెలుసా? 150 కిలోమీటర్లు వెళ్ళాను కారులో. 150 కిలోమీటర్లు రాత్రి అక్కడికి వెళ్తే అది తీరేసి ఇల్లు శ్మశానంలాగా ఉంది అక్కడ. అస్సలు సమాధానం లేదు. కొట్టేసుకుంటారు, అప్పుడు కొట్టేసుకుంటారు. ఆ పని మాత్రం చేయొద్దు ప్రభువా అని చెప్పి కరెక్ట్గా 1 గంటన్నర వాదించాను. మాట అస్సలు వినట్లేదు. పరిశుద్ధాత్మని అడుగుతున్నాను, ప్రభువా వాక్యమైన దేవా నాకు సహాయం చేయండి. ఈ 1 గంట సమయంలో నన్ను పిలిపించి పోయిన రాత్రి ఆ నెక్స్ట్ రోజు ఆదివారం ఆరాధన నడిపించాలి. ఈ శనివారం రాత్రి జరుగుతుంది. నేను ఇంకెక్కడ నడిపించేది? 150 కిలోమీటర్ల దూరం ఎక్కడ నడిపించేది? దేవుని బిడ్డలారా, ఆ కష్టాల శ్రమల్లో సందు లేదు ప్రభావ, ఇంక పరిస్థితి బాగాలేదని పరిశుద్ధాత్మని నాకు చెప్పారు. భర్త భార్య ఇద్దరిని ఒక రూమ్ లో తీసుకెళ్ళన్నారు. ఈ హాల్ ఎవరెవరు ఉన్నారు? పెద్దమ్మ ఉన్నారు, పెద్దనాన్న ఉన్నారు, ఆ తాత ఉన్నారు, అమ్మమ్మ ఉన్నారు, అందరూ ఉన్నారు, అత్త ఉన్నారు, మావ ఉన్నారు, అందరూ ఉన్నారు. అలా కదా వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఒక రూమ్ లో తీసుకెళ్ళన్నారు. ప్రభా నీ వాక్యమే నన్ను నడిపించండి కాక అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయాను. మీ ఇద్దరు రూమ్ లో రండి అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఇక్కడ చెయ్యి అన్నారు. ఈ తమ్ముడు ఒకసారి పర్లేదు, నేనేమనుకున్నాను, చెయ్యి వేసింది. ఈ లోపల తమ్ముడు నువ్వు కూడా చెయ్యి అన్నారు. ఎక్కడా అన్నాడు. ఈ చెయ్యి మీద వెయ్యి అన్నాడు. నేను దీన్ని చెయ్య, దీని దొంప తెగ అని చెప్పి తిడుతున్నాడు. అలా కాదు నువ్వు ఒకసారి అన్నాడు. వేసాడు, ఇలా వేసాడు. ఏగానే ఇద్దరు చూసుకున్నాం మొదలుపెట్టి ఎవరైతే వస్తుంది ఇక్కడ ఉంది కనెక్షన్ చెప్పాను. ఇంక చెయ్యట్లేదు వాళ్ళు. నేను వేయమంటే వీళ్ళు ఇలా స్టార్ట్ చేశాను. ఇలాగా సారీ అంటున్నారు. బాగుంది మీరు ఒక్క నిమిషం అలా కంటిన్యూ అవ్వండి, చిన్న ప్రార్థన చేస్తానని చెప్పి పాప క్షమాపణ ప్రార్థన ఇద్దరు చేసి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన ఒక 10 నిమిషాల లోపలికి వెళ్ళాను. ఇలా చల్లని వాతావరణం, చల్లగా ఏసీలా కొట్టేస్తుంది. ఇళ్ళని చల్లగా ఉంది. సారీ అన్న వీడు సారీ అంటున్నారు, అది సారీ అంటారు, ఇద్దరు సారీ అంటున్నారు. సరే ఇద్దరు బయటికి రండి అని చెప్పాను. అంతా చూపించేశారు. అందరి అమ్మ స్తోత్రం ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు కావాలి స్తోత్రం. సందు లేని ఇంటిలో ప్రభు సందు చేశారంటే వెంటనే హల్లెలూయా అని పాస్టర్ గారు చెప్పా. మన ఆరాధనకి వెళ్ళిపోయి పదేవాబు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళి అలా కారు తీసి అలా వెళ్ళాము. మా ఎదురుగా ఏముంది తెలుసా? పాము. కారుకి ఎదురుగా ఉంది పాము. అది కూడా ఎలా ఉంది? కూర్చొని ఇలా పాకట్లే లేచి ఎలా ఉంది, ఇలాగంటుంది. అది అమ్మ అనుకున్నది ఇయ్యాలంత ఇదిగా పడితే ఇంత శోధన. ఆ పాముని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దాన్ని పట్టుకుంటే అక్కడ ఇంటి లోపల దూరింది అనుకో, లోపల బాండీలోంచి అంటే బ్యానెట్ లో నుంచి, ఇంజిన్ లో నుంచి అటు దూరి కాళ్ళ దగ్గర నుంచి, బ్రేక్ లో నుంచి, కన్నంలో నుంచి ఇలా బయటకు వచ్చింది అనుకో. ఇవన్నీ ఆలోచనలు వస్తుంది. దాన్ని అలా కాదని చెప్పి అలా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మార్గం లేని చోట మేము ప్రార్థన చేస్తే మీరు మార్గం కల్పిస్తారని మీరు అన్నారు కదా ప్రభు అనేది. లోపల అటు సైడ్ బైక్ వేసుకుని ఒక అతను వస్తున్నాడు. బైక్ వేసుకుని రాగానే అతను చూశాడు. అతను కూడా పాము చూశాడు. నేను దాని కరత ఇళ్ళలాగంటుంది. అది వెళ్ళిపోయింది. చూసారు? సందు లేని ప్రాంతంలో వాక్యం మనకి ఏం చెప్తుంది? ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల అతడు ఏం చేయవలను? యాకోబు పత్రికలో చెప్పింది. అతను ఏం చేయవలను? ప్రార్థన చేయవలను. చూసారా? అంతా నీకు ఎవరు చెప్తున్నారు? వాక్యమే నీకు సమస్తం అంతా చెప్తుంది. వాక్యమే నీకు సందు చేస్తుంది. వాక్యమే నిన్ను ముందుకి నడిపిస్తుంది. అందుకే మన వాక్యము మన పాదములకు, మన త్రోవకు. హల్లెలూయా. మీరే చెప్తున్నారు. మీ మైక్ ఇస్తే మీరే చెప్పేస్తారు. పాస్టర్ గారు మీరు పక్క తప్పకుండా నేను చెప్తానంటారు. ఇప్పుడు ఈరోజు ప్రసంగికి మీరే అయిపోతారు. కాబట్టి వాక్యం మీకు ఏం చేస్తుంది? దేవుని ఎందుకు తీసుకొని వెళ్ళడానికి ఏం పనులు చేస్తే చెప్పండి. ఒకటి చెప్పండి. ఆయన ఉన్న చోటికి ఈ మాట చెప్పలేకపోతుంది. గంట సేపు మొత్తుకుంటున్నాను. చెప్పండి. అందరూ వాక్యాలు చూపించండి. ఆయన ఉన్న చోటికి నిన్ను వాక్యము నడిపించును. రెండో మాట చెప్పండి అమ్మా. పైకప్పు తీసివేయును అంటే ఏంటి? దేని సదృశ్యము? పాపానికి సదృశ్యము. హల్లెలూయా. మూడో విషయం ఏం చెప్పండి? మూడోది అమ్మా సందు చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? సందు చేస్తుంది, నడిపిస్తుంది. సరే సందు చేస్తుంది. హల్లెలూయా. రైట్. నాలుగో విషయం చెప్పేసి నేను ముగించొచ్చా అమ్మా? రైట్. ఇక్కడ లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా సెట్ కాలేదు. చూసారా? ఇక నేను ఎప్పుడు విడిచిపెట్టేది? ఎదురుగానే ఉండి హల్లెలూయా అంటుంది. ఎంత గౌరవం చేశారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.
మీరందరూ మంచోళ్ళు కాబట్టి బాగా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇంకాసేపు రెండు మాటలు నేను చెప్పుకొని మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. మీరే చెప్పారు షుగర్ పేషెంట్లు ఎవరు లేవండి పాస్టర్ గారు, మీరు కంటిన్యూ అన్నారు కాబట్టి కంటిన్యూ అయిపోతుంది, బండి వెళ్ళిపోతుంది. నాలుగో విషయం చెప్తాను మనం, చాలా 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 కీలకమైన ప్రాముఖ్యమైన మాట ఇది. మీరే చదవండి, 4వ వచనం చదవండి. పరుపుతోనే దింపిరి. వాక్యం నేను ఏం చేస్తా తెలుసా, ఆయన సన్నిధిలో దింపలేదు. ఆయన సన్నిధి చాలా చాలా విలువైనది. చాలా సింపుల్ గా చెప్తాను కానండి, చాలా సింపుల్ ఇది. ఇంకా అయిపోయింది. మీరు బైబిల్ మూసేయండి చెప్తాను, బైబిల్ మూసేయండి. ఎంత చిరునవ్వు వచ్చేసారా. పిల్లలకంటే చివరి బెల్ అంటే చాలా ఇష్టపడతారంట. చివరి గంట కొడతారు కదా, అప్పుడు వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అన్ని సర్ది మమ్మీ డాడీ అంటారు. అలాగే ఉంది మీ పరిస్థితి. బైబిల్ మూసేని చెప్తాను. మూసే తల్లి, మా పెద్దలు మూసేయమ్మా. చూసారు మొహంలో ఎంత ఆనందం ఉందో. అసలు బైబిల్ మూసేనంటే పాస్టర్ గారు ఆ మాట మాత్రం అనకండి పాస్టర్ గారు అనేవాళ్ళు ఒకళ్ళన్నా ఉంటారేమో చూశారు, ఎవరూ లేరు. ఫోన్లు ఇంకా రూపాంతరం రావాలి. దేవుని బిడ్డ 4వ విషయం ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, దింపారంట. వాక్యం నిన్ను ఎక్కడ తీసుకుంటే ఆయన ఉన్న సన్నిధిలోకి దింపుతుంది. హల్లెలూయా. నిజమే, సన్నిధి ఎంత గొప్పదంటే నీకున్న భయము, నీకున్న కలవరము అన్ని తీసివేస్తుంది సన్నిధి. నేను పెద్ద దైవజన్ నోటప్పుడు నేను విన్నాను. మీకు హోసన్నా మినిస్ట్రీస్ తెలుసు కదా చాలా మందికి. అందులో జాన్ వెస్లీ గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు. ఆయనకి కొద్దిగా పాడినట్టు ఉంటది. ఆయన పాటలే మనం ఇప్పుడు ఎక్కువగా పాడుకుంటూ ఉంటున్నాం కదా. బహు సౌందర్య సియోనులో అది వేరే ఆయన పాడారు. మరి ఈయనైతే ఇంకా వేరే సుమధుర స్వరముల గానాలతో నూతన గీతము ఇలాంటివి ఎన్నో పాటలు పోయేవాడు. అయ్యగారితో నేను మాట్లాడుతున్నాను. అయ్యగారు మీటింగ్కి వెళ్ళడానికి ఇంకా అక్కడ పాటలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. దయచేసి మనము ఇంకా మీకు వాక్యం ఇచ్చే ఒక 2-3 నిమిషాల ముందు మనం వెళ్దాము అన్నమాట నేను చెప్తే, ఆయన నోటితో అన్నమాట, నేను విన్నమాట, నా అనుభవాలతో నేను చెప్తున్న మాట. అయ్యగారు ఏమన్నారంటే ఆ మాట మాత్రం వాళ్ళు కలిసి 1-2 గంటల తర్వాత స్టార్ట్ చేసుకొని నేను వెళ్ళి ముందు సన్నిధిలో కూర్చుంటాను. అంటే మీరు పెద్ద జనం కదా, మరి అలా కుదరదు కదా. అంటే నాకు సన్నిధి అంటే చాలా ఇష్టము. సన్నిధిలో నాకు ధైర్యం ఉంటది, నాకు బలం ఉంటది, శక్తి ఉంటది అన్నమాట చెప్పి సన్నిధిలో ఆడ వెళ్ళాక అలా వెళ్ళి చైర్లో కూర్చోబెట్టాం బలిపెట్టం మీద. సన్నిధిలో అలా గంట సేపు కూర్చున్నారు సైడ్. నమ్ముతారా? ఇప్పుడు పెద్ద జనులు ఎవరైనా వస్తే అసలు ఏంటి ఆలస్యం అంటారా? అలా కదా, ఆయన అలా లేదు. సన్నిధి అంటే నాకు కావాలన్నారు. స్తోత్రం. సన్నిధి నీకు రూపం లేనిది రూపాన్ని రప్పిస్తుంది. అంటే మనం ఎక్కడ దింపబడాలంటే దేవుని సన్నిధిలో దింపబడాలి. ఆ వాక్యమే నిన్ను అలా తీసుకొని వెళ్తుంది తప్ప నీ వికృత రూపాన్ని అంతా తీసి మంచి రూపంలో తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం చేసే ఒక పనే మిమ్మల్ని అందరినీ సన్నిధి తీసుకుని వస్తుంది. రేపు ఎల్లుండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మిమ్మల్ని వాక్యము దేవుడే మిమ్మల్ని అక్కడ దింపుతారు. కాబట్టి మీరు వెళ్ళండి, చక్కగా వాక్యం నుండి రూపాంతరపరచబడింది. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఆ వాక్యం ఎలా వినాలి? త్రోవ పక్కన ఉన్న నేలవలే మీరు వెనక, రాతి నేలవలే మీరు వెనక, గచ్చ పొదల వంటి నేలవలే మీరు వెనక, మంచి నేలవలే వాక్యాన్ని స్వీకరించాలి. రాతి నేలను గురించి, గచ్చ పొదల గురించి ఏంటంటే రేపటి గురించి వాళ్ళకి భయం అంట. ఏం తిందమో ఏమి త్రాగదమో అని విచారించే యొక్క నేలవి. అలాంటి మీరు మనసు పెట్టుకొని మీరు ఎలా ఉంటారు చూడండి. ఒకసారి మీరు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. మీ పనికి మాలాడు ఏం సంపాదిస్తాడు, ఏం తెస్తాడు అని చెప్పి నువ్వు తిట్టుకుంటూ అటు పాపం చేస్తావా? ఏదన్నా సరే ఆయనే చూసుకుంటాడు కదా, ఖర్చుతో సహా ఆయనే తీసుకొని వస్తాడు. అలా మీరు నమ్ముతున్నారు కదా. మీరు అలాంటిది మీ భర్తనే అలా నమ్ముతున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి మన నిజంగా మన ఆత్మలకి పెరిమిటి ఎవరు? యేసయ్య. మరి ఆయన విషయంలో నువ్వు దిగులు పడతావా? నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దిగులుకి చేస్తాడు. హల్లెలూయా. అసలు రేపటి గురించి నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగిన వారందరూ చెప్తాను, రేపటి గురించి నువ్వు దిగులు పడతావు. మనం చింతించకండి. ఈ సన్నిధిలో మనకు దొరుకుతున్న బలము, వాక్యం నిన్ను ఎప్పుడైనా సన్నిధికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు అక్కడ దింపబడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే అంత నిరాకారముగా చెయ్యి పని చేయక, నోరు పని చేయక, కాలు పని చేయక, ఏమి పని చేయని వాడు ఇప్పుడు దింపబడ్డాడు. దింపబడిన తర్వాత కాలు పని చేసింది, చెయ్యి పని చేసింది, నోరు పని చేసింది, అన్ని పని చేశాయి.
హల్లెలూయా. ఏది దేని మీద దింపారో దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంటే సన్నిధి అంత ప్రభావితం చూడండి. ప్రభు సన్నిధి మనకు కావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పండి, ఏ నలుగురు తీసుకొని వచ్చారు? ఏ నలుగురు తీసుకొని వచ్చారు? సువార్త అన్న 4 సువార్తలు అన్న దేవుని యొక్క వాక్యమే సాదృశ్యం దాన్ని తీసుకొని వచ్చారు. అమ్మ ఏం చేశారు? వాక్యం ఏం చేసింది? 4 పనులు చెప్పండి. ఒకటి, ఆయన చోటకి ప్రజల 3 ఇంటి పైకప్పు. అంతేనా? ఇంటి పైకప్పు అంటే ఏంటి? పాపం. 3 చెప్పండి, సందు చేసి. 4 చెప్పండి తల్లులారా, దింపారు. హల్లెలూయా. అక్కడ దింపారు, అక్కడ సన్నిధిలో దింపారు అంటే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిందా? కళ్ళు మూసుకొని తల వంచి అందరం ప్రార్థన చేద్దాం. మీరెంత అదృష్టవంతులు. 4 వదులుతాను, నేను 2:45 వదిలేశాను. మీరు కృప కలిగిన వెళ్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి ఒక్క నిమిషం పాటు అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఒక్కసారి లేచి నిలబడదాం. ఒకసారి లేచి అందరు నిలబడి. కొంతమంది లేకపోతున్నారు. 2-3 లేపండి. లేపండి లేపండి లేపండి, పట్టుకోండి. ఆ కాళ్ళ కర్రలు కట్టండి. హల్లెలూయా. కాసేపు ఒక్కసారి మీ చేతులు ఇలా చూపించండి. ఒక్కసారి 2 నిమిషాల పాటు. నా తండ్రి, నువ్వు కావాలయ్యా. నీవు లేకపోతే నేను ప్రభు ఉండలేనయ్యా. నా ప్రభు ఎన్ని మేలు చేసావు నా ప్రభు. నీవు ఎన్నో మేలు నా ప్రభు నువ్వు చేసావు తండ్రి. నాయన నువ్వు చేసిన మేలు నా ప్రభు నేను మరువలేను. హల్లెలూయా. అవునాయన మేలు చేసిన మీరు కొంతమంది ఇక్కడ అవిశ్వాసం కలిగి ఉన్నారు. అపనమ్మకం, అవిశ్వాసం కలిగి ఉన్నారు. ఇదిగో, మీరు విశ్వాసం వల్లనే ఆయనకి ప్రియులుగా ఉండగలరు. విశ్వాసం లేని వారిగా ఉండకూడదు. వాక్యాన్ని నమ్మండి. వాక్యపు దేవుడు మీకు పక్షంగా ఉన్నారు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్పండి. నువ్వు తండ్రి తండ్రి నాయన మీకే స్తోత్రం, మీకే వందనాలు, మీకే వందనాలు. కృపగల దేవ, దయగల దేవ, దేవ శాబాబాల భాషాకాల బాబా సబాబాల భాషాకాల లక్షకాంతాల భాషాబాబాల హల్లెలూయా 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 మీరు దిగులు పడుతూ జరిగింది. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
అలాగే కళ్ళు మూసుకోవాలి, చేతులు అలాగే చూపించాలి. 78 ఈ సంఖ్య మీ ఫోన్ నెంబర్ లో ఉంటది. 78. దాని తర్వాత నెంబర్ నేను చెప్తాను. 78 అని ఉంటుంది. అందరి చేతులు నింపండి. కేవలం 78 ఉన్న వాళ్ళు చేయొద్దు. 7, 8. నాకు ఫోన్ నెంబర్ ఉంది కానీ నాకు 7, 8 నెంబర్ నాకు లేదు. కేవలం నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయొద్దు. లోడింగ్ బయట కన్ఫర్మ్ చేసుకో. అదే నాకు చూపిస్తుంది. తొలి ముందుగా దేవుడు మీతో అందరూ విధేయులే ఉండండి. ఎంత లోబడితే అంత దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు గర్వం చూపించదు. భాష ఎస్ అన్న పదముతో మొదలైన పేరు, ఎస్ అన్న పదంతో మొదలైన పేరు నీకు తెలిసినవి ఉన్నాయి మీ ఇంట్లో? కానీ ఎస్, Lord Jesus, hallelujah. Okay. Lord my Father, hallelujah. Lord Jesus, Holy Shantari Kili Basha Babara Baraba. Holy Spirit, Holy Spirit, Holy Spirit. అందరి చేతులు చూపించండి, భయపరచండి. హల్లెలూయా. అకార భాష కంధార కార భూషకంధరి కినిమాసి కద్దరి కిటే అరుకు శబ బల బల భాష కంధరి కరర భాష మమాత మకమతరి కరర భాష బల లెక్కలే. మన జీవితంలో నేను ఒక సముద్రాన్ని చూస్తున్నాను. నేను ఒక సముద్రాన్ని నేను చూస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ భాష కన్నా ప్రభు చెప్తున్నారు, అక్కడ నీకు సందు దొరుకుతున్నారు. నీకు ఆ శ్రమ నుంచి దేవుడిని విడిపిస్తున్నారు. అది ఒక బంధకంగా నేను ఆవరించింది. అది బంధకంగా ఆవరించింది. కేవలం 2 మాటలు ఎందుకు చెప్పి, నువ్వు నమ్మాలని చెప్పి, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే నువ్వు మహిమ చూస్తావు, నువ్వు కార్యం చూస్తావు. అందుకే ముందు 2 మాటలు చెప్పి నేను ప్రభు నేను ముందు పిలిచారు. హల్లెలూయా. బాబా బాబా నబా 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 శకంతర లేకుంటానమో సబబే తనేకి నేను భాషంతరే కరార భాష బాబా నబా నబా. దేవుడు తూర్పు గాలి అని పిలువబడుతున్న గాలిని పంపించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నారు.
అది పరిశుద్ధాత్ముడే మరి రాబోతున్నారు. హల్లెలూయా. ఆయనే కలెక్ట్ చేసుకోబోతున్నారు. ఆయనే కలెక్ట్ చేసుకుని ఈ క్షణం నుంచి నీకు ప్రారంభం అవుతుంది. ఈ క్షణం నుంచి బంధకాలన్నీ హోలీ స్పిరిట్ touch her Lord my Father. Hallelujah. Hallelujah. Touch her Lord my Father in the name of Jesus. In the mighty name of Jesus. Hallelujah. Thank you Lord my Father. In the mighty name of Jesus I pray Lord my Father. Hallelujah. అందరి చేతులు చూపించాను. థ్యాంక్ యూ ఆల్ మైటీ. ఇక్కడ ఎవరన్నా బైబిల్లో మొట్టమొదటి గ్రంథమైన మొదటి సువార్తతో ఏం సంబంధం ఉందా? మొదటి సువార్త పేరు కూడా ఉంటుంది, మీకు తెలిసేది. బైబిల్లో మొట్టమొదటి సువార్తతో సంబంధం ఉన్నవాళ్ళు, మీ ఇంట్లోనే అలా పిలువబడుతున్నవారు మాథ్యూ. హల్లెలూయా. లార్డ్ జీసస్, ఓ లార్డ్ మై ఫాదర్. ఒకవేళ ఇది ఆన్లైన్ లోకి వెళ్తుంటే, నా తండ్రి ఇదిగో నా ప్రభువా, మాథ్యూ అన్న సహోదరుడితో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పటి నుంచో పిలువబడుతున్నావు, కానీ దేవుడు నిన్ను వ్యసనాల నుంచి విడుదల చేయబోతున్నాడు. వ్యసనాలు, భయంకరమైన వ్యసనాలు. ఈ వాక్యము నీ జీవితంలో వెలుగునివ్వబోతుంది. శ్రీకాంత్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీకాంత్, లార్డ్ ఇన్ ద మైటీ నేమ్. నేను 3వ దగ్గర చూస్తున్నాను. శ్రీకాంత్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ మై ఫాదర్. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. రెండింతల ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్తాం దేవునికి. వందనాలు, వందనాలు, వందనాలు. కృపగల దేవ, దయగల దేవ, కృపగల దేవ. నేను ఇంకొక దర్శనం నేను చూడగలుస్తున్నాను. ఇక్కడ ఒక చెల్లుంది. చెల్లి, నువ్వు కొన్ని రోజుల క్రితము ఒక తీవ్రమైన భయంకరమైన ఒక నిర్ణయానికి వెళ్ళావు. అదంటే ఆత్మహత్యత్నము. ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన, తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నాను. నేను వెంటనే ఇప్పుడు నేను దర్శనం చూస్తున్నాను. అదిగో నీకు ఆలోచన వచ్చినప్పుడు, అదిగో కన్నీళ్లు కాల్సిన యేసుని నేను చూస్తున్నాను. నిన్ను పట్టించుకోవటం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే పని చూచున్న దేవుడే ఉన్నాడు. ఆయన నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు, నీ గురించి కార్యం చేస్తున్నాడు. నువ్వు అలా బలహీనపడద్దు. ఈ వాక్యము నీ జీవితంలో సందు చేయబోతుంది. ఈ వాక్యము ఇదిగో నిన్ను దింపబోతున్నది. అదిగో నీకు ఎంతో ప్రభావంతో నువ్వు నింపబడబోతున్నావు. చెల్లి, ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టుకో. నువ్వు ఎవరు చెయ్యొద్దు అని నేను అసలు అన్నే అన్నావు. నా ప్రభు యొక్క ప్రేమ కలిగి ఉన్నాం దాసులుగా. నువ్వు చెయ్యొద్దు అని చెప్పి, నేను ముందుకు రమ్మని చెప్పి నేను అసలు అన్నే అన్నావు. నా యేసే నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ రోజు బంధకం తెగిపోతుంది. ఇదిగో నీ నోటి నిండా నవ్వుండిపోతుంది. నీ నోటి నిండా స్తుతి గీతాలు నవ్వుండిపోతుంది. నువ్వు హెచ్చింపబడబోతున్నావు. నీ మీద నా అప్పన్న కాడి విరిగిపోబోతుంది. ఒక ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు, విధవ ఇంటికి వచ్చినప్పుడు, అదిగో ఉన్న వాళ్ళ ఇంటికి పంపలేదు, కానీ లేని వాళ్ళ ఇంటికి పంపలేదు. ఓ రిషి అది ఏరియాకి ఆశీర్వాదకరంగా ఉండడానికి కాదు కదా, పేదరాలని విధవరానికి ఆశీర్వాదకరంగా ఉండడానికే ఇదిగో నీ యొక్కకు పంపితిని. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఏమీ లేని కొరత ఏమీ లేదు. ఓ తొట్టి నిండా పిండుందంట. హల్లెలూయా. దేవా మీకు వందనాలు ప్రభువా. అయ్యో బుడ్డు నిండా నూనెందంట. ఎప్పుడు తరిగిపోలేదంట, ఎప్పుడు తరగలేదు, ఎప్పుడు కొంచెం కాలేదంట, ఎప్పుడు నింపుతూనే ఉంది. నోటి నిండా నవ్వంట. ఆ అభిషేకం నీ మీదకి వస్తుంది. చెల్లి నీ మీదకి వస్తుంది. నువ్వు బాధపడద్దామా, నువ్వు బాధపడతావు. నువ్వు దిగులు పడద్దామా, నువ్వు దిగులు పడతావు. ఇక్కడ కొంతమంది తాగుబోతులు ఉంటారు. తాగుడు అన్న మద్యము కలిగి మద్యపానము విపరీతముగా హెచ్చుగా తగ్గట్టు వారు ఉన్నారు. అదిగో ఆ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నారు. నేనెంత ప్రభావం కలిగిన దేవుడు మీరు చూడబోతున్నారు అంటున్నారు నా దేవుడు. అదిగో నీకు ఆ త్రాగుడు వ్యసనం వల్లే నీ ఇంటిలో అప్పులు. అది ఆ కుటుంబ సభ్యులందరితో దేవుడు మాట్లాడుతున్నారు.
సమస్య నీకు చాలా కొండంత సమస్య. చిన్నదైన వాక్యం ద్వారా నేను విడిపించబోతున్నాను. నిన్ను విడిపించి నేను నిన్ను గొప్ప చేసేదను అని మాకు చెప్తున్నారు దేవుడు. హల్లెలూయా. బంధకాలన్నీ తెగడిపోతున్నాయి. నేను చూస్తున్నాను సంఖ్యలు ఇత్తడి గడిలు విరిగిపోవడం నేను చూస్తున్నాను. హల్లెలూయా. బంధకాలు రే బాబా హల్లెలూయా హల్లెలూయా. హేమా నీకు విడుదల. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రీ శాంతారా. శాంతి లేదయ్యా, శాంతి లేదంట. శాంతి కూడా శాంతి నాకు దయచేయబోతున్న దేవుడు నా ప్రభు. నా తండ్రి ఇదిగో నా ప్రభు అయ్యా. నా పేరు కృపయ్య గారి, నా కృప లేదని బాధపడుతున్నా. నీకు కూడా నీకు దేవుడు కృప పంపుతున్నాడు. అయ్యా అబ్రహాము పేరు మాత్రమే కానీ విశ్వాసం లేదని బాధపడతాను. నీకు అధికమైన విశ్వాసం ఇక మీద ఉండబోతుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవుని స్వస్థతించండి. ప్రార్థన మనం ముగించుకోబోతున్నాము. ప్రభు రాన రోజులు అనేకమైన అంచెలంచెలుగా విస్తరించబోతుంది. నువ్వెంత తగ్గించుకుంటావో సహోదరుడా, నంతిగా గణపరుస్తానని చెప్పి చెప్తున్నాను. ఈ ప్రాంతంలో మనము దానికి విడిపించినాము నా పేపర్లో తండ్రి. ఆమేన్.